ఈ వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. మనము మార్కు సువార్తని ధ్యానిస్తూ వస్తున్నాం. మార్కు సువార్త 2వ అధ్యాయంలోనికి మనం ప్రస్తుతం ఉన్నాం. మార్కు సువార్త 2వ అధ్యాయం 13వ వచనం నుండి 17వ వచనం వరకు మనం గత వారం ప్రారంభించాం. మరలా నేను ఆ వాక్య భాగాన్ని చదవడానికి ప్రయత్నం చేస్తా. 2వ భాగాన్ని పార్ట్ 2ని మనం ఈరోజు ధ్యానం చేయబోతా ఉన్నాం. కాబట్టి మరొకసారి ఆ వాక్య భాగాన్ని నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా ఆలకించండి. ఆయన సముద్ర తీరమున మరలా నడిచిపోవుచుండెను. జనులందరూ ఆయన యొద్దకు రాగా ఆయన వారికి బోధించెను. ఆయన మార్గమున వెళ్ళుచు సుంకపు మెట్టునొద్ద కూర్చున్న అల్ఫయి కుమారుడగు లేవిని అనగా మత్తయిని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. అతని ఇంట ఆయన భోజనమునకు కూర్చుండి ఉండగా సుంకరులను పాపులను అనేకులు యేసుతోనూ ఆయన శిష్యులతోనూ కూర్చుండి ఉండిరి. ఇట్టివారనేకులు ఉండిరి. వారాయనను వెంబడించువారైది. పరిసయ్యులలోనున్న శాస్త్రులు ఆయన సుంకర్లతోనూ పాపులతోనూ భుజించుట చూచి ఆయన సుంకర్లతోనూ పాపులతోనూ కలిసి భోజనము చేయుచున్నాడేమి అని ఆయన శిష్యులను అడగగా యేసు ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు, నేను పాపులనే పిలువ వచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పెను. మా పరమ తండ్రి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ వాక్య భాగాన్ని మాకెంతో ప్రయోజనకరం చేయండి. నీవు నీ జీవము కలిగిన పరిశుద్ధ గ్రంథములో ఈ యొక్క సందర్భాన్ని ఉంచావు. అది మాకు చాలా ప్రాముఖ్యమైనది అని మేము గుర్తిస్తున్నాం. ఈ యొక్క సందర్భం ద్వారా, ఈ యొక్క పారాగ్రాఫ్, ఈ యొక్క ప్యాసేజ్ ద్వారా మేము ఎన్నో విషయాలు నేర్చుకోవడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ మా ప్రభు అయిన మా రక్షకుడైన యేసు క్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం. మనము ఈ యొక్క సందర్భాన్ని గత వారం ప్రారంభించాం. మరలా నేను మీకు ఈ యొక్క సందర్భాన్ని ఒక చిన్న కథగా పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే మనం పోయిన ఆదివారం విన్నాం కాబట్టి సుమారు 7 రోజులైంది. ఆ 7 రోజుల్లో మనం చాలా పనులలో నిమగ్నం అయిపోయాం కాబట్టి మరలా ఆ వాక్య భాగం యొక్క సందర్భాన్ని కొంత లేకపోతే పూర్తిగా మర్చిపోయే ప్రమాదం ఉంది కాబట్టి, అవకాశం ఉంది కాబట్టి వాటిని నేను మరలా ఆ సందర్భాన్ని మరలా ఒక చిన్న కథగా నేను మీకు గుర్తు చేస్తాను. యేసుక్రీస్తు ప్రభువారు ఆ కపెర్నహూము అనే ఊరిలో గలిలయ సముద్రము యొక్క ఒడ్డున తీరమున ఆ దారిలో నడిచి వెళుతూ ఉన్నప్పుడు ఆయనతో పాటున్న శిష్యులకి, ఆయనను వెంబడిస్తున్న జనసమూహానికి వాక్యాన్ని బోధిస్తూ వెళ్తూ ఉన్నాడు. వాక్యాన్ని బోధిస్తూ వెళ్తూ ఉంటే ఒక ఆయన పన్ను వసూలు చేస్తూ ఉన్నాడు దారి పక్కన. ఆయన పేరు మార్కు సువార్తలేమో లేవి అని రాయబడింది. మనం మత్తయి సువార్త, లూకా సువార్త చూస్తే ఆ మత్తయి అన్న వ్యక్తి అని మనం చూస్తాం. ఈ మత్తయి అనే వ్యక్తి పన్ను వసూలు చేస్తూ ఉన్నాడు, ట్యాక్స్ కలెక్ట్ చేస్తూ ఉంటే యేసు ప్రభు ఆయనని నన్ను వెంబడించు అని పిలిచినాడు అని మనం చూస్తాం. యేసు ప్రభు నన్ను వెంబడించు, నా వెంబడిరా అని పిలిచిన వెంటనే ఆయన తన యొక్క ఉద్యోగాన్ని, తన సంపాదనని, తన భవిష్యత్తును అంతటిని విడిచిపెట్టి వెంటనే యేసు ప్రభుని వెంబడించేసినట్లుగా మనం ఆ వాక్య భాగంలో చూసాం. ఇంతవరకు మనం పోయిన వారం ధ్యానం చేశాం. ఇప్పటి నుంచి తర్వాత ఆయన వెంబడించిన తర్వాత యేసు ప్రభుని ఆ మత్తయి అనే వ్యక్తి వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచాడంట. అయ్యా మీరు మా ఇంటికి వచ్చి భోజనం చేయండి అని పిలిచాడంట. యేసు ప్రభుని వాళ్ళ ఇంటికి భోజనానికి ఆహ్వానించిన తర్వాత ఆయనతో పాటు ఆయన సహోద్యోగులు, ఆయనతో పాటు పన్ను వసూలు చేసే ఉద్యోగాన్ని చేస్తున్న కొంతమంది సుంకరులని, అలాగే పాపులను అన్న మాట కూడా అక్కడ మనము చదువుతాం. పాపులను కూడా మీరు కూడా వచ్చి మా ఇంటికి భోజనం చేయండి అని చెప్పి వాళ్ళను కూడా ఆహ్వానించినట్లుగా మనం చూస్తాం. ఎప్పుడైతే యేసు ప్రభు, పాపులు, ఆ మత్తయితో పాటు ఉద్యోగం చేస్తున్న సుంకరులు అని పిలువబడే వాళ్ళు కూడా మత్తయి వాళ్ళ ఇంటికి వచ్చి కూర్చొని భోజనం చేయడం, అందరూ కలిసి భోజనం చేయడం ఈ శాస్త్రులు, పరిసయ్యులు చూశారో వెంటనే శిష్యుల్ని ఇలా అడిగారంట. ఏమని అడిగారంటే, యేసు ప్రభు వారితో పాటు కూర్చొని భోజనం చేస్తున్నాడేంటి? మేమైతే వారిని చర్చిలో కూడా రానివ్వం, అనగా వాళ్ళ భాషలో సమాజ మందిరం, మన భాషలో సంఘం, ప్రార్థనలో ఇట్లాగొచ్చి కూర్చోడానికి కూడా వాళ్ళకి అవకాశం మేము ఇవ్వం. మరి ఈయనేంటి వాళ్ళ ఇంటికే వెళ్ళిపోయాడు, ఈయనేంటి వాళ్ళ ఇంట్లోకే వెళ్ళి కూర్చొని వాళ్ళతో పాటు భోజనం చేస్తున్నాడు అని శిష్యులను అడిగారు.
అడిగిన వెంటనే యేసు ప్రభుకి ఆ మాట వినబడింది. యేసు ప్రభు ఆ మాట విని వెంటనే ఆయన ఇలా స్పందించాడు. ఏమని స్పందించాడంటే, రోగులకే కానీ ఆరోగ్యవంతులకు వైద్యుడు అవసరం లేదు, కాబట్టి నేను పాపులను పిలవవచ్చి తిని కానీ నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పాడు ఆ మత్తయి వాళ్ళ ఇంట్లో. ఇది సందర్భం. దీన్ని మనం 4 భాగాలుగా విభజించి నేర్చుకుంటా ఉన్నాం. 13, 14 వచనాలను అంటరాని వానికి అనగా అంటరాని వాడుగా భావించబడుతున్న, యూదులచే భావించబడుతున్న మత్తయిని దేవుడు పిలిచాడు, ఆహ్వానించాడు అని మనం 13, 14 వచనాలలో మనం చూసాం. ఎందుకు ఈయన అంటరాని వానిగా పిలువబడ్డాడు, ఈయన చేసిన నేరం ఏంటి, ఈయన చేసిన దోషం ఏంటి అనేది మనం పోయిన వారం మనం వాక్య భాగంలో చూసాం. నేను మీకు ఉపయోగకరంగా ఉండడానికి, కొనసాగింపుగా ఉండడానికి నేను గుర్తు కూడా చేస్తాను మీకు. ఆయన పన్ను వసూలు చేసేవాడు. రోమా సామ్రాజ్యం క్రింద ఆయన ఉద్యోగస్తుడిగా నియమించబడి పాలస్తీనాలో నివాసం ఉంటున్న యూదుల దగ్గర ఆయన పన్ను వసూలు చేసేవాడు. చాలా కఠినంగా వసూలు చేసేవారు. ఎలా వసూలు చేసేవారంటే, ఆదాయానికి పన్ను వేసేవాళ్ళు. ఈ రోజులు కూడా ఆదాయ పన్ను ఉంది, ఇన్కమ్ సర్టిఫికేట్ ఇస్తారు మనకు. భూమికి పన్నుంది, భూమికి కూడా పన్నేస్తారు. రవాణా పన్నుంది, ట్రాన్స్పోర్ట్ పన్నేస్తారు. తర్వాత రోడ్ల పన్నుంది. హైవేలో మనం వెళ్తే టోల్ ప్లాజాలు ఉంటాయి. ఈ టోల్ ప్లాజాల్లో మనము ప్రయాణం చేసినందుకు టోల్ ప్లాజాలో పన్ను కట్టాలి. అలాగే ఆ రోజులలో, ఈ రోజుల్లో ఉందో లేదో నాకైతే తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు ఇది ఎక్కడ లేదు. ఆ రోజుల్లో ఉండింది. ఏం తెలుసా, తలకు కూడా పన్ను వేసేవాళ్ళంట. తలకి కూడా అంటే అర్థం ఏంటంటే, ప్రతి మనిషికి పన్ను విధించేవాళ్ళు. జస్ట్ ఆ మనిషి భూమి మీద బతుకుతున్నాడు అని తెలిస్తే ఆ మనిషి పన్ను కట్టాల్సిందన్నట్టు. ఈ మత్తయి అనే వ్యక్తి యూదుడు అయ్యుండి కూడా రోమా సామ్రాజ్యము కింద ఉద్యోగానికి నియమించబడి మా దగ్గర కఠినంగా, అన్యాయంగా, దుర్మార్గంగా పన్ను వసూలు చేసి వాళ్ళకి కడుతున్నారు అన్న భావనతో ఈ యూదులు ఈ పన్ను వసూలు చేసే వారిని ద్వేషించేవారు, పాపులుగా పరిగణించేవారు, నేరస్తులుగా పరిగణించేవారు. కాబట్టి వారిని అంటరాని వారిగా చూసేవారు. ప్రార్థనా స్థలంలోనికి వెళ్ళి, సమాజ మందిరంలోనికి వెళ్ళి వారి వలె ప్రార్థన చేసుకోవడానికి కూడా అనుమతినిచ్చేవారు కాదు. అటువంటి వ్యక్తిని, అంటరాని వ్యక్తిని, వెలివేయబడిన వ్యక్తిని, సమాజము ద్వారా అవమానపరచబడుతున్న వ్యక్తిని, అపహాస్యం చేయబడుతున్న వ్యక్తిని యేసు ప్రభువే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నన్ను వెంబడించు అని పిలిచినట్లుగా మనం గత వారం చూసాం. ఈరోజు మరలా దాని గురించి మనం ఆలోచన చేసే ప్రయత్నము చేయం. అట్టి వ్యక్తిని దేవుడు పిలిచినట్లుగా మనం దేవుని వాక్యములో చదివాం. ఉపయోగకరంగా, ప్రయోజనకరంగా ఉండడానికి ఇంకొక వచ్చిన భాగాన్ని చదవండి. తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చదువుతారా? ఒకరు ఎవరైనా తీస్తారా? తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చదవండి. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. నేటి దినాల్లో మీరు గమనించండి, మన లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనంలో కూడా మాటను చూస్తాం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చెను అని లోకా గ్రంథకర్త రాసినట్లుగా చూస్తాం. అలాగే తిమోతికి పౌలు రాసిన మొదటి పత్రికలో కూడా పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను అన్న మాటని మనం చూస్తాం. ఈ లోకంలో చాలామంది యేసుక్రీస్తుని నమ్ముకోవడం వెనకాల అనేక రకాలైన అభిప్రాయాలు ఉన్నాయి. నేను గత కొంతకాలంగా ఈ మాటలు మీకు గుర్తు చేస్తూనే వస్తున్నా. దేవుడు స్వస్థతని ఇస్తాడని, దేవుడు ఉద్యోగం ఇస్తాడని, దేవుడు ధనాన్ని, డబ్బుని ఇస్తాడని, దేవుడు ఆరోగ్యాన్ని ఇస్తాడని, అవునా, దేవుడు కుటుంబ సమస్యల్ని పరిష్కరిస్తాడని, దేవుడు ఇంకా అనేకమైనవి ఇస్తాడని ఆయనను వెంబడిస్తున్న వారు ఆ రోజులలో కూడా ఉన్నారు, ఈ రోజులలో కూడా ఉన్నారు. కానీ వాస్తవ సత్యం ఏంటంటే, బైబిల్ మనకు చెప్తున్న వాస్తవం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు నీ రోగాన్ని నయం చేయడానికి భూమి మీదకి రాలేదు. రోగాన్ని నయం చేసేది ఆయనే, కానీ ఆ రోగాన్ని నయం చేయడానికి మాత్రమే యేసు ప్రభు ఈ భూమి మీదకి రాలేదని నువ్వు స్పష్టంగా తెలుసుకోవాలా. మరి దేనికి వచ్చాడు అని అప్పుడు ఆలోచన చేయొచ్చు. నీకు కుటుంబాన్ని ఇవ్వడానికి యేసు ప్రభు ఈ భూమి మీదకి రావాల్సిన అవసరం లేదని నువ్వు గుర్తించాల.
నీకు ఉద్యోగం ఇవ్వడానికి, నీకు మంచి చదువును ఇవ్వడానికి, నీకు మంచి జీతాన్ని ఇవ్వడానికి, నీకు మంచి ఆస్తులు ఇవ్వడానికి యేసు ప్రభు ఆ పరలోక రాజ్యాన్ని విడిచి శరీరాన్ని ధరించి ఈ భూమి మీదకి రావాల్సిన అవసరం లేదని నువ్వు గుర్తించాలి. ప్రపంచంలో ఉన్న కోటాను కోట్ల సంఘాలలో 95% సంఘాలలో ఉన్న విశ్వాసులు, అంటే సుమారుగా ఇక్కడ మనం ఒక 100 మంది ఉంటే 100 మందిలో 95% మంది యేసు ప్రభు ఏదో ఇస్తాడని నమ్మి విని వచ్చిన వారే. అందుకనే వారికి వాక్యంతో పని లేదు, వారికి ప్రార్థనతో పని లేదు, వారికి స్తుతితో పని లేదు, వారికి సహవాసంతో పని లేదు, వారికి ఆరాధనతో పని లేదు. మరి వారికి దేంతో పని అంటే, దేవుడు మా పని చేసి పెట్టాలి, దేవుడు మా అవసరాన్ని తీర్చాలి, మాకు ఒక సమస్య ఉంది, మాకు ఒక ఇబ్బంది ఉంది, మాకు ఒక అవసరం ఉంది, దాన్ని చేసి పెడితే చాలు అని భావించే వాళ్ళే ప్రతి సంఘంలో 95% కంటే ఎక్కువ ఉంటారు. ఈ మాట కూడా నన్ను చెప్పనివ్వండి, దే వర్ నాట్ ఏ సేవ్డ్, వారు రక్షింపబడిన వారు కాదు. ఎందుకు కాదు? మేము యేసుప్రభువుని నమ్ముకున్నాం కదా. ఎందుకు నమ్మావు అనేది చాలా ముఖ్యం. నువ్వు ఏమని యేసుప్రభుని తెలుసుకొని నమ్మావు అనేది చాలా ముఖ్యం. వాక్యం ఏం చెప్తుంది తెలుసా? ఒకవేళ యేసుప్రభు మన నమ్మకాన్ని బట్టి, కొందరి నమ్మకాన్ని బట్టి ఆరోగ్యం ఇచ్చే దేవుడే అయితే, ఆరోగ్యం ఇవ్వడానికే ఈ భూమి మీదకి వచ్చాడు అని అనుకుంటే, చాలామంది ఇలా బోధ చేస్తారు. ఇటు 2 వైపుల నుంచి ప్రమాదం ఉంది. ఒకరేమో నీకు ఆరోగ్యం ఇస్తారని బోధ చేసేవాళ్ళు, విని నమ్మిన వాళ్ళు ఆరోగ్యం కోసమే యేసు ప్రభు దగ్గరికి వచ్చేవాళ్ళు. 2 వైపుల నుంచి లోపం ఉంది. ప్రకటించడంలో లోపం ఉంది, విని నమ్మి ఆయన దగ్గరికి రావడంలో కూడా లోపం ఉంది. ఒకవేళ యేసు ప్రభు మనకు ఆరోగ్యం ఇవ్వడానికే ఈ భూమి మీదకి వచ్చి ఉంటే, బైబిల్లో ఏమని రాయబడి ఉండదంటే, మనందరికీ ఆరోగ్యం ఇవ్వడానికి, మనందరినీ స్వస్థపరచడానికి మనిషి కుమారుడి లోకానికి వచ్చెను అని రాసి ఉండేవాళ్ళు. మనందరినీ స్వస్థపరచడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చెను అన్న మాట రాసి ఉండేవాళ్ళు. కానీ బైబిల్ అలా రాయబడల. బైబిల్ ఎలా రాయబడింది తెలుసా? పాపిని వెదకి రక్షించడానికి. ఎందుకు వెతకాలి? తప్పిపోయాడు కాబట్టి. యేసు ప్రభుని విడిచిపెట్టి ఎటువైపు అంటే అటువైపు ఎట్టెట్టో వెళ్ళిపోయాడు కాబట్టి, లోకంలోనికి, పాపంలోనికి, శాపంలోనికి, అపవిత్రతలోనికి, అంధకారంలోనికి. బైబిల్ సెలవిస్తుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో మనం చూస్తే, ఎందుకు యేసుక్రీస్తు వెతకాల్సిన అవసరం ఉంది అనంటే, ఇహలోక సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గుడ్డితనమును కలుగజేసి ఉన్నది అని మనము కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో మనం ఈ మాట చూస్తాం. ఒక వ్యక్తికి కన్నులు సరిగా కనిపించకపోతే, చూపు కానరాకపోతే, ఎటు వెళ్ళాలో తెలియకపోతే ఎటు పడితే అటు వెళ్ళిపోతాడు. సహజమే, మనకు అందరికీ తెలిసిన విషయమే. అటువంటి పరిస్థితుల్లో ఎటుపడితే అటు వెళ్ళిపోయిన వ్యక్తిని వెదకి రక్షించడానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. లోకములో అనేక నమ్మకాలు ఉన్నాయి, లోకములో అనేక పద్ధతులు ఉన్నాయి. యేసుక్రీస్తుని వెంబడించడానికి గల కారణాలు, యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు కూడా ఆయన్ను వెంబడిస్తున్న వారిలో కూడా అనేక మంది మనవలే నమ్మి ఆయనను వెంబడించిన వారే. ఒక ఉదాహరణ కూడా నేను తెలియజేస్తాను చూడండి. యేసుక్రీస్తుని వెంబడించడానికి వాళ్ళ చిన్నాయన పిల్లకాయలు, ఎవరోళ్ళు? యాకోబు, యోహాను. వాళ్ళ చిన్నాయన పిల్లకాయలు అంటే అన్నదమ్ములు అనమాట. వీళ్ళిద్దరిని వాళ్ళ అమ్మ వచ్చి, అయ్యా నీ కుడి పక్కన ఒకరిని, ఎడమ పక్కన ఒకరిని లీడర్లుగా నియమించుకో అని చెప్తుంది. ఎందుకు? యేసు ప్రభు చాలా గొప్ప కార్యాలు చేస్తున్నాడు, రోగములను బాగు చేస్తున్నాడు, కుంటి వారిని నడిపించేస్తున్నాడు, గుడ్డి వారికి చూపునిస్తున్నాడు, చనిపోయిన వారిని సైతం బాగు చేసేస్తున్నాడు. ఎన్నో గొప్ప కార్యాలు చేస్తున్న యేసు ప్రభువుని తెలుసుకోవడానికి అనేక మంది చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చేస్తూ ఉన్నారు. కాబట్టి యేసు ప్రభుకి మంచి ఫాలోయింగ్ పెరిగింది. ఆయన భవిష్యత్తులో ఒక పార్టీని కూడా స్థాపించి ఒక మంచి లీడర్గా అయిపోవచ్చు. ఈ లోపల ఏం చేయొచ్చు తెలుసా? ఈ మాట చెప్తున్నాను, దయచేసి మరోలా భావించొద్దు. నేటి దినాల్లో రాజకీయ పార్టీలు, ఏ పార్టీ అయినా తన బంధువులకి సీట్లు ఇచ్చినట్లుగా, కొడుకులకి, అక్కలకి, చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి, చిన్నాయలకి, పెదనాయలకి, తోడబుట్టిన వాళ్ళకి సీట్లు ఇచ్చినట్లుగా, ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు ఇచ్చినట్లుగా నువ్వు కూడా మీ చిన్నాయన పిల్లకాయలైన యాకోబుకి, యోహానికి సీట్లు ఇచ్చేయి అని చెప్పిందంట. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే, అది నా చేతిలో లేదు అని చెప్పాడు. అంటే నేను మీకు ఎందుకు ఉదాహరణ చెప్పినా,
ఆ దినాల్లో కూడా యేసు ప్రభు ఎందుకు వచ్చాడో తెలియని వారు ఆయన దగ్గర ఏదో దొరుకుతుందని ఆయనను వెంబడించారు. నేను ఈరోజు కూడా కొంతమందిని నేను మీకు గుర్తు చేస్తాను, జ్ఞాపకం చేస్తాను. అలా ఆయనను వెంబడించిన వారు కూడా ఉన్నారు. నేటి దినాల్లో కూడా చాలామంది యేసు ప్రభు దగ్గర ఏదో దొరుకుద్ది అని వెంబడించేవారే కానీ యేసుక్రీస్తు నేను ఒకప్పుడు ఆయనకు దూరమైన వ్యక్తిని, ఆ దేవుడు దగ్గరికి మరలా నేను రావడం కోసం, ఆ దేవునితో నేను మరలా సమాధాన పడడం కోసం నేను ఎక్కడికో పాపంలోనికి వెళ్ళిపోయిన వ్యక్తిగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ద్వారా నేను మరలా ఆ దేవుడి దగ్గరికి వచ్చే అవకాశం నాకు దొరికింది. యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి కారణం ఏంటంటే నేను పాపంలోనికి వెళ్ళిపోయి తప్పిపోయిన నన్ను వెదకి రక్షించి ఆ దేవునితో సమాధాన పరచడానికి యేసు ప్రభు వచ్చాడు. కాబట్టి అది బాగా నేను అర్థం చేసుకొని సంఘంలోనికి వచ్చి, అయ్యా నేను ఒకప్పుడు నీ మాట వినకుండా అవిధేయత చూపి పాపంలోనికి లోకంలోనికి వెళ్ళిపోయిన వ్యక్తినే మరలా నీ ప్రియకుమారుని ఈ లోకానికి పంపించి నా స్థానం నిలవబెట్టి నా శిక్ష అంతా కూడా ఆయన మీద వేసి నన్ను క్షమించి విడిపించి యేసు ప్రభుని నమ్మితే నువ్వు మరలా నా దగ్గరికి వస్తావని చెప్పావు ప్రభా, నీకు స్తోత్రం. ఇదిగో నా గత జీవితాన్ని విడిచిపెడుతున్నాను, నన్ను క్షమించి నీ బిడ్డగా అంగీకరించు అని చెప్పాలి. అది అసలైన విషయం. హల్లెలూయా. మనం సింపుల్గా పరిశీలన చేసుకుందాం. మీలో ఎంతమంది అవసరాలు తీర్చే దేవునిగా కాకుండా నిజమైన సువార్తను విని రక్షకుడైన యేసుక్రీస్తుని నమ్మి యేసు ప్రభు దగ్గరికి వచ్చినారు? నేను చాలాసార్లు చెప్పినాను, సంఘములో ఎన్నో బలహీనతలు ఒక వ్యక్తిలో కనపడడానికి ప్రాముఖ్యమైన కారణం ఏంటంటే ఆయన ప్రారంభములో నిజమైన సువార్తను విని యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞానం కలిగి యేసుక్రీస్తుని బాగా అర్థం చేసుకొని, అంటే యేసు ప్రభు ఎందుకు వచ్చాడో తెలుసుకొని సంఘములో చేర్చబడిన వ్యక్తి కాదు. కాబట్టి సంఘములో అనేకమైన బలహీనతల్లో ఆ వ్యక్తి కొనసాగుతున్నాడు. నిజంగా ఒక వ్యక్తి యేసుక్రీస్తుని గురించిన సువార్తను సరిగా విని అర్థం చేసుకొని ఆ వ్యక్తి కనుక సంఘంలో చేర్చబడి ఉంటే ఆ వ్యక్తి సంఘములో దినదినాభివృద్ధి పొందుతాడు. సంఘానికి ఆ వ్యక్తి ద్వారా క్షేమం కలుగుతుంది. హల్లెలూయా. మత్తయి మాత్రం యేసుక్రీస్తుని ఎలా అర్థం చేసుకున్నాడో మరి. నన్ను వెంబడించు అని పిలిచిన వెంటనే తన సంపాదనని విడిచిపెట్టేశాడు, తన ఉద్యోగాన్ని విడిచిపెట్టేశాడు. విలియం బార్క్లే అనే సేవకుడు ఈ మత్తయి గురించి 2 ప్రాముఖ్యమైన ఉదాహరణలు చెప్పినాడు. అవి చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. నేను తెలుగులో కూడా మీకు వివరిస్తాను, జాగ్రత్తగా ఆలకించండి. హీ లాస్ట్ ఏ కంఫర్టబుల్ జాబ్ అంటే అర్థం ఏంటంటే మత్తయి అనే వ్యక్తి సౌకర్యవంతమైన ఉద్యోగాన్ని వదులుకున్నాడేమో, బట్ హీ ఫౌండ్ ఏ డెస్టినీ అన్నాడు. అంటే అర్థం ఏంటంటే మత్తయి అతనుకు ఎంతో సౌకర్యవంతమైన జాబుని విడిచిపెట్టాడేమో కానీ అతను తన గమ్యాన్ని కనుగొన్నాడు అని చెప్పాడు. గమ్యం అంటే భవిష్యత్తులో తన జీవిత అంతములో ఆయన ఎక్కడికి చేరుకోవాలో దానిని కనుగొన్నాడు అని చెప్పాడు. సమస్య ఏంటి తెలుసా? ఈ రోజుల్లో చాలామంది ప్రస్తుతాన్నే చూస్తారు కానీ భవిష్యత్తుని పక్కన పెట్టేస్తారు. ఎందుకు ఆ మాట చెప్పాను నేను? నా గమ్యం ఏంటి, నా ఫ్యూచర్ ఏంటి, నా భవిష్యత్తు ఏంటి? రేపు నేను ఈ లోకాన్ని విడిచిపెట్టడం తథ్యం ఖాయం. కాబట్టి రేపు ఈ లోకాన్ని నేను విడిచిపెట్టిన తర్వాత నేను ఎక్కడ ఉండబోతున్నా అని ఆలోచన చేయడం కంటే, భవిష్యత్తును గురించిన ఆలోచన చేయడం కంటే ప్రస్తుతం నేను ఎదగాలి, ప్రస్తుతం నేను అభివృద్ధి పొందాలి, ప్రస్తుతం నేను సంపాదించాలి, కూడేసుకోవాలి, వీటి మీదే ఆలోచన చేస్తూ ఉన్నారు చాలామంది. కానీ ఈయన ఆల్రెడీ అతను బాగా సంపాదించే ఉద్యోగంలో ఉన్నాడు, బాగా సంపాదిస్తున్నాడు కూడా, ఎన్నో డబ్బులు వచ్చాయి. వారు ఎందుకు ద్వేషించేవాళ్ళంటే ఆ యూదులు వీళ్ళు అక్రమంగా ట్యాక్స్ వసూలు చేసేవాళ్ళు. అంటే రూపాయికి 4 రూపాయలు. ఇప్పుడు జక్కయ్య అనే వ్యక్తిని కూడా మనం చూస్తాం. జక్కయ్య ఏమన్నాడంటే నేను ఎవని యొద్దనైనా అక్రమంగా సంపాదించుంటే 4 గింతలు ఇస్తాను అని అన్నాడు. 4 గింతలంటే ఒకవేళ 1 రూపాయి తెచ్చుంటే 4 రూపాయలు ఇస్తాను అని అర్థం. అలాగే ఇతను బాగా సంపాదించే పొజిషన్లో ఆల్రెడీ ఉన్నాడు. కానీ ఈయన తన కంఫర్టబుల్ జాబ్ని సులువుగా వదిలేయగలిగాడు. కారణం ఏమై ఉండొచ్చు అనంటే అతను తన గమ్యాన్ని గుర్తించాడు, తన భవిష్యత్తులో ఎక్కడ ఉండబోతున్నాడో గుర్తించాడు. ఇంకో మాట కూడా అన్నాడు. ఏమన్నాడంటే ఆ విలియం బార్క్లే అనే సేవకుడు, హీ లాస్ట్ ఏ గుడ్ ఇన్కమ్ అన్నాడు. ఆయన మంచి సంపాదనని విడిచిపెట్టాడు, బట్ హీ ఫౌండ్ ఏ హానర్ అన్నాడు. ఆయన మంచి సంపాదన విడిచిపెట్టి ఉండొచ్చు కానీ ఆయన ఎంతో గౌరవాన్ని పొందుకున్నాడు అని చెప్పాడు. హల్లెలూయా.
చాలామంది జీవితంలో డబ్బు సంపాదించాలి అన్న ఆశ ఉంటుంది. డబ్బు సంపాదనలో పడిపోయి కన్నవారిని, కట్టుకున్న వారిని, తోబుట్టువులని, రక్త సంబంధికులని, స్నేహితులని అందరినీ వదిలేసుకుంటారు. ఒకసారి మీరు ఆలోచించేయండి. మీ ఈపు నిండా ఒక బస్తాడు డబ్బులు తీసుకొని ఒక ఎడారిలో మీరు నిలబడుకొని చుట్టూ చూడండి ఒకసారి. సింపుల్, మీకు బాగా అర్థమైపోతుంది. ఒక పెద్ద బస్తా నిండా డబ్బులు వేసుకొని మన ఈపు మీద పెట్టుకొని ఒక పెద్ద ఎడారిలో నిలవబడి ఎట్టూ కనుచూపు మేరలో ఒక్క మనిషి కూడా కనబడకుండా ఉన్నప్పుడు మీ జీవిత పరిస్థితి ఒకసారి ఊహించండి. డబ్బు నీ జీవితానికి తృప్తినివ్వలేదు. కానీ ఈ రోజుల్లో ప్రజలు కేవలం ధనార్జన కోసం, ధన సంపాదన కోసం రక్త సంబంధాలని సైతం తెంచేసుకుంటున్నట్లుగా మనం సమాజంలో చూస్తూ ఉన్నాం. డబ్బుని సంపాదించాలి అన్న ఆలోచనతో వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. కాబట్టి చాలామంది సువార్తలో ఈ యొక్క అంశాన్ని కూడా జొప్పించేశారు, ఇంక్లూడ్ చేశారు. ఏమనంటే, నువ్వు దేవుడి దగ్గరికి వస్తే దేవుడు నీకు డబ్బులు ఇస్తాడు అని చెప్పేశారు. అప్పుడు ఏమర్థమైపోయింది? సింపుల్ కనెక్ట్ అయింది కదా. వీళ్ళు డబ్బులు సంపాదించాలన్న భావంతో ఉన్నారు, దేవునికి డబ్బులు ఇస్తారని వీరు సువార్త రూపంలో ప్రకటన చేశారు. ఓహో, దేవుని యేసుక్రీస్తుని నమ్ముకుంటే మాకు డబ్బులు వస్తాయేమో అని ఆలోచన చేసి డబ్బుల కోసం యేసుప్రభుని వెంబడించేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకని నేను ప్రారంభంలో మీకు ఈ మాట చెప్పాను, వాళ్ళకి ప్రార్థన మీద ధ్యాస ఉండదు. దేవుడు ఎప్పుడెప్పుడు మాకు డబ్బులు ఇస్తాడా అని చూస్తుంటారు, అంతే. వాళ్ళకి పాటలు పాడాలన్న భావన ఉండదు. నేను ఎప్పుడెప్పుడు డబ్బులు సంపాదిస్తానా, ఈ సంవత్సరం దేవుడు దీవిస్తాడా, వచ్చే సంవత్సరం దేవుడు దీవిస్తాడా, ఈ 10 సంవత్సరాల తర్వాత దేవుడు దీవిస్తాడా అని ఎదురు చూస్తూ ఉంటారు. దేవుడు దీవిస్తాడంటే భావన ఏంటి? డబ్బులు ఇస్తాడా అని. ఎందుకని? డబ్బులు ఇస్తాడని నమ్మి వచ్చారు కదా. డబ్బులు ఇస్తే సరిపోద్ది, ఇంకా వాళ్ళకి సంఘ కార్యక్రమాలతో ఏ సంబంధం లేదు. ధనాన్ని ఆశించి దేవుణ్ణి వెంబడిస్తున్న వాళ్ళు కూడా లేకపోలేదు. అందుకనే నేను ఈ మాటని చూడండి. లోతు అబ్రహాముని విడిచిపెట్టడానికి కారణం కూడా అదే. ధనాన్ని ఆశించి అబ్రహాముని లోతు విడిచిపెట్టేశాడు. ఒకసారి ఈ వాక్య భాగం చదువుతారా? లూకాసు వార్త 9వ అధ్యాయం 57వ వచనం నుంచి ఒకసారి చదువుతారా? లూకాసు వార్త 9వ అధ్యాయం 57వ వచనం. ఒక్క నిమిషం చదవండి తల్లి. వారు మార్గమున వెళ్ళుచుండగా ఒకడు, నీవెక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చేదనని ఆయనతో చెప్పాను. ఏమన్నాడు? సింపుల్ మన భాషలో, యేసయ్యా నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను నీ వెనకే వచ్చేస్తా అన్నాడు. అంటే ఆయన వెంబడిస్తాను అంటున్నాడు. ఎందుకని? చూడండి, యేసు ప్రభు ఏమన్నాడు? వచ్చేయి అన్నాడు. మరి అన్లా ఏమన్నాడు చూడండి. అందుకు యేసు ప్రభు ఏమన్నాడు? నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసులను కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుటకైనను స్థలము లేదని అతనితో చెప్పాను. అసలు ఆయన అడిగిన దానికి ఈయన చెప్పిన దానికి సంబంధం ఉందా? అసలు ఆయన ఏమన్నాడు? ప్రభా నువ్వు ఎక్కడికి పోతే అక్కడికి వస్తా నీ వెనకనే అన్నాడు. రా అని చెప్పాలి, లేకపోతే రావద్దని చెప్పాలా? రెండు చెప్పాలా? ఇంకేదో చెప్పాడు. ఏం చెప్పాడు? నక్కలకు బొరియలు ఉన్నాయి అంటే గూడు ఉంది నక్కలు దాక్కోవడానికి. అంటే నక్కలు బొరియలు అంటే అర్థం ఏంటి? నక్కలకు ఆహారం దొరికే స్థలం ఏది? ఎంటకాయలు దొరికే స్థలం, అంతే కదా. ఆకాశ పక్షులకి ఏమున్నాయి? గూళ్ళు ఉన్నాయి. అవి నిద్రపోవడానికి, రెస్ట్ తీసుకోవడానికి వాటికి గూళ్ళు ఉన్నాయి. కానీ ఏమన్నాడు? మనిషి కుమారుడికి తలవాల్చుటకైనను స్థలము లేదు అన్నాడు. అంటే ఏం చెప్తున్నాడు ఆయన? అరే బాబు, నువ్వు నన్ను వెంబడించేస్తే ఎక్కడికో వెళ్ళిపోతాను నువ్వు అనుకుంటున్నావు, ఉన్న ఇల్లు వాకిలు కూడా పోతురా అని చెప్తున్నాడు. ఇదివరకే నీకు ఇల్లు వాకిలు ఉండొచ్చు, అర్థమవుతుందా? ఇదివరకే కొంతైనా నువ్వు సంపాదించుకుని ఉండొచ్చు. కానీ నువ్వు కనుక నన్ను వెంబడిస్తాను అని భావించావు అంటే నీకున్నవి కూడా నువ్వు విడిచిపెట్టి రావాల్సి వస్తుంది. ఎందుకంటే నువ్వు ఎవరిని నమ్మైతే వస్తున్నావో ఆ దేవుడినైనా నాకే నక్కలకైనా ఆహారం దొరికే స్థలం ఉంది, ఆకాశ పక్షులకైనా రెస్ట్ తీసుకునే స్థలమైన గూళ్ళు ఉన్నాయి. ఇదిగో నువ్వు ఎవరినైతే నమ్మొస్తున్నావో ఆ దేవుడిని నాకు ఐగోళ్ళేవురా అన్నాడు. వెంబడిస్తాడా? వెంబడించడు. వెంబడించకుండా వెళ్ళిపోయాడు ఆయన. మనం మిగతా సువార్తలో చూస్తాం. ఇది ఒక వ్యక్తి. రెండోది చూడండి, తర్వాత చదవండి. ఆయన మరి ఒకనితో
ఆయన వెళ్ళిపోయినాడు. మళ్ళీ ఇంకొక అతనితో చెప్తున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? నా వెంట రమ్మని చెప్పాడు. ఇప్పుడు యేసు ప్రభువే చెప్తున్నాడు ఏమని? నన్ను వెంబడించు. ఇప్పుడు మత్తయి అలాగే చెప్పాడు, ఈయంతో కూడా నన్ను వెంబడించు అని చెప్పాడు. అర్థమవుతుందా? ముందు ఆయన వెళ్ళిపోయాడు వెంబడించలేక. ఎందుకని? ఈయన ఏదో గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాడు, ఏదో నాలుగు తాళ్ళు వెనకేసుకున్నాం అనుకుంటే ఈయనకే ఏమి లేవని చెప్తున్నాడు. కష్టం ఈయనతోటి. ఉన్నవి వదిలేసుకోవాలంటే ఎక్కడ కుదరదు కదా. దేవుడు ఏదైనా ఇస్తాడంటే వస్తాం, కానీ దేవుడికి ఏదైనా ఇయ్యాలంటే రామ్ అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఏం చెప్పాను? దేవుడు ఏదైనా ఇస్తాడంటే వస్తాం, వస్తామంటే వెంబడిస్తాం, నమ్ముకుంటాం. దేవుడికి ఏదైనా ఇయ్యాలంటే కష్టం, రాలేం. అదే దాని అర్థం. చూడండి, ప్రభువా సువార్త ద్వారా రక్షింపబడిన వ్యక్తి మాత్రం నీవు చేసిన ఉపకారములకు నేను ఏమి చెల్లించగలను ప్రభు అని చెప్పి తన జీవితాన్ని, తన హృదయాన్ని, తనకున్న సమస్తాన్ని దేవునికి అప్పగించి దేవుని కొరకు బ్రతుకుతూ దేవుని కొరకు తన కుటుంబాన్ని వాడుతూ కొనసాగుతాడు. ఇది ఒకవైపు. దేవుడు ఏదో ఇస్తాడని చెప్పి నమ్మి వచ్చేవాళ్ళు ఏమేం దొరకద్దా, ఎప్పుడెప్పుడు దొరకద్దా, ఈరోజు కాదా రేపు దొరకద్దా అని చూస్తుంటారు. అంతే. దొరకపోయిందనుకో సమాప్తం, సర్దేస్తాం. అందుకనే చాలామంది యేసు ప్రభుని వెంబడిస్తూ మధ్యలో వెనుకకు వెళ్ళిపోవడం. ప్రతి గ్రామంలో, ప్రతి సంఘంలో ఈ సభ్యులు ఉంటారు. ఏ సభ్యులు? మధ్యలో యేసు ప్రభుని వెంబడించడం మానేసి వెనకకి వెళ్ళిపోయిన వాళ్ళు. ఎందుకని అంటే వాళ్ళు సువార్త ద్వారా ఆకర్షించబడి సంఘంలో చేర్చబడలేదు, ఒకటి. రెండోది ఏంటంటే యేసు ప్రభు ఏదో ఇస్తాడని నమ్మి వచ్చారు కాబట్టి దొరకలేదు, వెనక్కి వెళ్ళిపోయాం. ఇంతకుముందు మనం పుట్టుకతో యేసు ప్రభుని నమ్ముకున్న వాళ్ళం కాదు, మనము విగ్రహ ఆరాధికులమే. ఎందుకు యేసు ప్రభుని నమ్ముకున్నాం? సింపుల్ థింగ్. అవి ఏం చేయాలా, ఈయన చేస్తాడని వచ్చినాం, అంతే. రెండో అర్థం. కానీ బైబుల్ అలా లేదు. యేసు ప్రభు నిన్ను పోషించేవాడు. అందుకనే నీవు పుట్టక ముందే ఈ సృష్టి యావత్తును కలుగునుగాక అని పుట్టించి నిన్ను పుట్టించాడు. నువ్వు పుట్టకముందే జాంకాయ చెట్టు భూమి మీద ఉంది, నువ్వు పుట్టకముందే మామిడి చెట్టు భూమి మీద ఉంది, నువ్వు పుట్టకముందే నీళ్లు భూమి మీద ఉన్నాయి, నువ్వు పుట్టకముందే ఒడ్లు భూమి మీద ఉన్నాయి. అర్థమవుతుందా? నువ్వు పుట్టకముందే అదేంది చికెను భూమి మీద ఉంది, నువ్వు పుట్టకముందే పొట్టేల మాంసం భూమి మీద ఉంది. ఎందుకు ఇవన్నీ? మన కోసం, మనకు ఆహారంగా. కొత్తగా నీకేమి ఇవ్వాలా? కొత్తగా పుట్టించి ఇవ్వాలా నీకు పొట్టేల్ని? ఆల్రెడీ పొట్టేలు ఉన్నాయి కదా భూమి మీద, దాన్ని పెంచుకొని కోసుకొని తింటే చాలు. నువ్వు నిన్ను పోషించడం పెద్ద కష్టంగా దేవుడికి. దేవుడు నిన్ను పోషిస్తాడు. నిన్ను పోషించడం కోసమే సమస్తాన్ని సృష్టించాడు. వాటి కోసమే నువ్వు రావడం అనేది వాక్యానుసారం సరి అయిన విశ్వాసం కాదు. ఇంకా అనేకమైన ఉన్నాయి, వాటన్నిటిని మీరు ఆలోచన చేసుకోవచ్చు. రెండో వ్యక్తి ఏమన్నాడు చూడండి, నన్ను వెంబడించు అన్నాడు. మరి ఆయన ఏమన్నాడు చూడండి, అతడు నేను వెళ్ళి మొదట నా తండ్రిని పాతిపెట్టి వచ్చుటకు సెలవిమ్మని మనవి చేసెను. ఏమన్నాడు సార్? ఇది కొద్దిగా ఏమంటే ఇంకొద్దిగా అప్డేటెడ్గా ఉంది. ఆయన ఏమన్నాడంటే, సార్ వస్తాను, కానీ ఇంట్లో కొద్దిగా ప్రాబ్లం ఉంది. మా నాన్న చనిపోయినాడు, ఆయన్ని పాతి పెట్టుకొని ఆదన కూడికి అయిపోయిన తర్వాత వచ్చేస్తాను, ఆస్తిపాస్తులు ఏమైనా ఉంటే పని చేసుకొని అప్పుడు వచ్చి నేను వెంబడిస్తా అన్నాడు. సింపుల్. యేసు ప్రభు ఏమన్నాడు చూడండి ఆ మాటకి. అందుకు ఆయన, మృతులు తమ మృతులను పాతి పెట్టుకొననిమ్ము, నీవు వెళ్ళి దేవుని రాజ్యమును ప్రకటించుమని వానితో చెప్పెను. ఏమంటున్నాడు? మృతులు తమ మృతులు అంటే నీకు తోడబుట్టిన అన్నదమ్ములు ఇంకా కొంతమంది ఉన్నారు కదా, వాళ్ళు మీ నాన్నని భూస్థాపితం చేసి ఆదనకుడికి చేస్తారు. ఒకవేళ నీకు ఆస్తి పంచి ఇవ్వకపోయినా నీకు వచ్చే నష్టంలే. నీ పని ఏంటంటే ఇదిగో నీవు వారిని పాతి పెట్టడం, వారితో పాటు సహవాసం చేయడం, వారితో పాటు కొనసాగడం. ఇది కాదు నీ జీవితానికి ప్రాముఖ్యం. వారితో పాటు సువార్తను పంచుకుంటూ అనేక మందికి యేసుక్రీస్తుని గురించిన సువార్తను, దేవుని రాజ్యమును ప్రకటించడమే నీ బాధ్యత అన్నాడు. వచ్చాడా? మూడోది, మరి ఒకడు, ప్రభువా నీ వెంట వచ్చేదను కానీ, ఆహా ఏమన్నాడు? కానీ ఆడే ఉంది మెలికి. వస్తాను కానీ పాడాలన్న ఆలోచన ఉంది సార్, ప్రార్థన చేసుకోవాలని నాకు తెలుసు, కానీ చర్చి కంటిన్యూకి వెళ్ళాలి. నీవో ఎప్పటి నుంచో వింటున్నా, కానీ కానీ కానీ
ఆ కానీ కూడా మనకే వర్తిస్తున్నట్టుంది కదా. కానీ ఏమన్నాడు ఆయన? కానీ నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడిగాడు. ఏమన్నాడు? మా ఇంట్లో పర్మిషన్ తీసుకుని వస్తాను అన్నాడు. అర్థమవుతుందా? అంటే అర్థం ఏంటంటే, అప్పుడప్పుడు నేను కొంతమంది యవనస్తుల్ని, నాయన అది అక్కడ ప్రార్థన ఉంది, అక్కడ ఆ పని జరిగించాలి, దేవుని పని కోసం మనం వెళ్దామని చెప్పినప్పుడు మా అమ్మ నేను చెప్పి వస్తా, వాళ్ళు బొమ్మంటే వస్తా అంటారు. అదే దాని అర్థం. తర్వాత యేసు ప్రభు ఏమన్నాడు చూడండి. యేసు నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచు వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. నాగటి మీద చేయి ఉంచి వెనుతట్టు తిరుగువాడు నాకు పాత్రుడు కాదని చెప్పాడు. నాగలి దేనికి వాడతాం? బీడు పొలాలని దున్నడానికి వాడతాం. అర్థమవుతుందా? ఎంతోమంది జీవితాలు బీడు పడిపోయాయి యేసుక్రీస్తు లేక వారి జీవితాల్లో. వారిని దున్ని వారి జీవితాలలో సువార్తను ప్రకటించి వారి హృదయాన్ని నలగగొట్టి దున్ని నీటిని, వాక్యమై ఉన్న నీటిని వారికి ప్రకటించి శుతి మెత్తని హృదయంగా తయారు చేసి యేసుక్రీస్తునొద్దకు నడిపించడం, యేసుక్రీస్తునొద్దకు నడిపించిన తర్వాత మంచి ఫలాలు ఇచ్చే పొలంగా తయారు చేయడానికి నీవు నేను పిలువబడ్డాం అని అర్థం. ఎవరైతే నాగటి మీద చేయి ఉంచి దున్నకుండా వెనక్కి తిరిగి ఇదిగో ఈ కారణం వల్ల ఈ కారణం వల్ల ఈ కారణం వల్ల అని చెప్పి వెనుతట్టు తిరిగి వెళ్ళిపోతారో వారు నా రాజ్యమునకు పాత్రుడు కాడని ఆయన చెప్తున్నాడంట. నేను ఈ 3 ఉదాహరణలు మీకు ఎందుకు తెలియజేశానంటే, దేవుడు ఒక శాస్త్రిని పిలిచాడు, వెంబడించలా. ఒక యవనస్తుడిని పిలిచాడు, వెంబడించలా. ఇంకొక అతన్ని పిలిచాడు, అతను కూడా మా ఇంట్లో పర్మిషన్ తీసుకుని వస్తానని వెళ్ళిపోయాడు. ఎందుకు మీకు ఈ మాటలు చెప్తున్నానంటే, యేసు ప్రభు ఏదో ఇస్తాడు అంటే వస్తాం, కానీ యేసు ప్రభు కోసం జీవితాన్ని ఇవ్వాలంటే కష్టం. సింపుల్. ఒక చిన్న ప్రశ్న మనం వేసుకుందాం. ఉన్న పళంగా యేసు ప్రభు దేవుడు తన వాక్యం ద్వారా నీవు నీ సమస్తాన్ని విడిచి ఇప్పటి నుంచి నా వెంబడి వచ్చేయి అంటే ఎంతమంది వచ్చేస్తారు? చేతులు ఎత్తారా? అన్నీ వచ్చేస్తారంటే ఆదివారం 10:30కి ప్రార్థనకు వచ్చి 1 గంటకి ఇంటికి బొమ్మని కాదు అర్థం. ఇంట్లో వాళ్ళు చనిపోయినా కూడా ఇంటికి వెళ్ళే పరిస్థితులు లేకున్నా పర్వాలేదు, యేసు ప్రభు పనే నాకు ముఖ్యం అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. ఇంటికి పోయేస్తా కాదు, ఇంట్లో వాళ్ళు చనిపోయినా చూడటానికి కూడా వెళ్ళే పరిస్థితులు లేకపోతే నో ప్రాబ్లం, నాకు దేవుని సేవే ముఖ్యం అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. సమస్య ఏంటి తెలుసండి? యేసు ప్రభు ఏదో ఇస్తే బాగుంటుంది, కానీ యేసు ప్రభుకి జీవితమే ఇచ్చేయాలంటే కష్టం. అర్థమైంది? కానీ ఈ మత్తయి అనే వ్యక్తి యేసు ప్రభుకి చాలా సులువుగా తన యొక్క జీవితాన్ని అప్పగించేసినట్లుగా మనం చూసాం. రెండో విషయానికి మనం వెళదాం. రెండో విషయం 15 వచనాన్ని మనం చూసినట్లయితే, 15 వచ్చిన తర్వాత యేసు ప్రభుని ఈ మత్తయి వెంబడించిన తర్వాత మనము ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. అతని ఇంట ఆయన భోజనమునకు కూర్చుండి ఉండగా సుంకరులను పాపులను అనేకులు యేసుతోనూ ఆయన శిష్యులతోనూ కూర్చుండి ఉండిరి. ఇట్టివారు అనేకులు ఉండిరి. ఎట్టివారు? సుంకరులు, పాపులు అని పిలువబడేవారు అనేకులు ఉండిరి. వారు ఆయనను వెంబడించు వారు అయిరి. మత్తయి యేసు ప్రభుని ఎందుకు మేబీ భోజనానికి పిలిచుండొచ్చు. యేసు ప్రభుని పిలిచాడు, యేసు ప్రభు మత్తయిని పిలిచాడు. మత్తయి తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి వచ్చేసిన తర్వాత యేసు ప్రభుని వాళ్ళ ఇంటికి తీసుకుపోయి అన్నం పెట్టాల్సిన అవసరం ఏముంది? సరే, యేసు ప్రభు పెడితే పెట్టుండొచ్చు మేబీ. మిగతా తన తోటి ఉద్యోగస్తులందరూ కూడా, అంటే ఈ మత్తయి ఎలాగైతే అంటరాని వ్యక్తిగా పరిగణించబడుతున్నాడో, అసహించుకొనబడుతున్నాడో, వెలివేయబడుతున్నాడు, సమాజ మందిరంలోనికి అనుమతించబడకుండా ఉంటున్నాడు, అలా పన్ను వసూలు చేసే ఉద్యోగస్తులందరినీ యూదులు సమాజ మందిరంలోనికి అలో చేసేవాళ్ళు కాదు, లోపలికి ఆహ్వానించేవాళ్ళు కాదు. వాళ్ళు లోపలికి వచ్చి ప్రార్థన చేసుకోవడానికి వాళ్ళకి ఏ అవకాశం లేదు. అలాంటి బాధతో, నిరాశతో, నిస్పృహతో ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ సుంకరి అయిన మత్తయి వాళ్ళ ఇంటికి పిలుచుకున్నాడు. అలాగే పాపంలో కొనసాగుతున్న వారందరినీ కూడా మత్తయి వాళ్ళ ఇంటికి పిలుచుకున్నాడు. యేసు ప్రభుతో పాటు వాళ్ళకి కలిసి భోజనం పెడతా ఉన్నాడు. ఎందుకు ఈ సందర్భాన్ని అంతా మత్తయి క్రియేట్ చేశాడు అంటే, మేబీ ఇలా అయ్యుండొచ్చు. ఏంటంటే, నా జీవితంలోనికి వచ్చిన యేసయ్య
నా జీవితాన్ని మార్చిన యేసయ్య నాలాగే అనేక మంది అంటరాని వారుగా పిలువబడుతున్నారు. కనీసం సమాజ మందిలోనికి వెళ్ళి కూడా ప్రార్థన చేసుకోలేని దయనీయమైన పరిస్థితుల్లో కొనసాగుతున్నారు. వాళ్ళతో పలికేవాళ్ళు లేరు, వాళ్ళని గౌరవించేవాళ్ళు లేరు, వాళ్ళకి విలువిచ్చేవాళ్ళు లేరు, వాళ్ళని కార్యాలకి పిలిచేవాళ్ళు లేరు, వారితో పాటు వచ్చి కూర్చొని కాసేపు మాట్లాడేవాళ్ళు లేరు. అలాగే అనేక మంది నాలాగే అణిచివేయబడుతున్నారు, అవమానపరచబడుతున్నారు, అంటరాని వాణిగా పరిగణించబడుతున్నారు. కాబట్టి నా జీవితాన్ని మార్చిన యేసయ్య ఇదిగో నాలాగే బ్రతుకుతున్న వాళ్ళందరి జీవితాలను కూడా మార్చాలని మేబీ వాళ్ళ ఇంటికి భోజనానికి ఆహ్వానించి ఉండొచ్చు. అక్కడ మనం ఆ మాటను చదివాం. ఏమని తెలుసా? వారు ఆయనను, ఎవరైతే మత్తయి వాళ్ళ ఇంటికి వచ్చి యేసు ప్రభుతో పాటు కూర్చొని భోజనం చేస్తున్నారో వాళ్ళందరూ ఆయనను వెంబడించారంట. వాళ్ళందరూ ఆయన ఏం చేశారంట? వెంబడించారంట. ఆలోచించేయండి, ఈ దినాలలో మన కుటుంబీకులందరూ రక్షింపబడాలి అని భావించేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? నీ జీవితాన్ని మార్చిన దేవుడు నీ కుటుంబీకులందరినీ మార్చాలని నువ్వు భావిస్తున్నావా? నీ జీవితాన్ని మార్చిన దేవుడు నీ స్నేహితులందరినీ మార్చాలని నువ్వు భావిస్తున్నావా? ఆలోచన చేస్తున్నావా? నీ తోటి ఉద్యోగస్తులందరినీ మార్చాలని నువ్వు ఆశ కలిగి ఉన్నావా? ఇదిగో ఈ మత్తయి మాత్రం అలాగే అంటరాని వ్యక్తిగా పరిగణించబడుతున్నాడు. ఆయనలాగే ఎవరైతే అంటరాని వ్యక్తులుగా పరిగణించబడుతున్నారో వాళ్ళందరినీ భోజనానికి ఇంటికి ఆహ్వానించి యేసుప్రభుతో పాటు కూర్చోబెట్టాడు. యేసుప్రభుతో పాటు కూర్చోబెట్టి యేసుప్రభు అనందుని వెళ్ళిపోతాడా? అనందుని వెళ్ళిపోడు. ఏం చేస్తాడు? వాళ్ళకి ఎక్కడ కూర్చున్న యేసుప్రభు చేసే పని తెలుసా? వాక్యం చెప్తా వచ్చాడు. అంటే సువార్త చెప్తా వచ్చాడు. ఎప్పుడైతే వాళ్ళకి సువార్త చెప్తా యేసుప్రభు వచ్చినాడో వెంటనే వాళ్ళందరూ కూడా యేసుప్రభుని వెంబడించడం ప్రారంభించారు. చూసారా? అంటరాని వ్యక్తిగా పిలువబడుతున్న వ్యక్తి యేసుప్రభుని వెంబడించడం ప్రారంభించిన తర్వాత తన తోటి ఉద్యోగస్తులు కూడా యేసుప్రభుని వెంబడించాలని కోరుకున్నాడు. ఇంటికి పిలిచి భోజనం ఏర్పాటు చేశాడు. తనతో పాటు పాపులుగా పరిగణించబడుతున్న వాళ్ళందరినీ కూడా పిలిచి భోజనం ఏర్పాటు చేసి యేసుప్రభుని వెంబడించాలని కోరుకున్నాడు. నీ తోటి వారి పట్ల, నీ తోటి వారి రక్షణ పట్ల నీవు అటువంటి ఆశ కలిగి ఉన్నావా అనేది ఆలోచన చేయండి. ఇక్కడ ఇంకో మాటని నేను మీకు తెలియజేస్తాను. మన తోటి వారి రక్షణ కోసం మనం వారి నమ్మకాలలో కలిసిపోకూడదు. వారి నమ్మకాలలో మనం కలిసిపోకూడదు. రంజాన్ పిలిస్తే సంతోషంగా వెళ్ళి భోజనం చేద్దాం, సంక్రాంతికి పిలిస్తే సంతోషంగా వెళ్ళి భోజనం చేద్దాం, కానీ విగ్రహారాధనలో పార్టిసిపేట్ చేయకూడదు అని అర్థం. నేను వెళ్ళకూడదు అంటే కుదరదు, నువ్వే వెళ్ళాలి. అది సరి అయిన భక్తి కాదది. చాలామంది యేసుప్రభుని అపార్థం చేసుకోవడానికి కొందరు మూర్ఖపు భక్తులే కారణం. ఎందుకు తెలుసా? అప్పటి వరకు ఈయన హైందవ మతంలోనే కొనసాగుతుంటాడు. అక్కతో బాగుంటాడు, అన్నతో బాగుంటాడు, తల్లిదండ్రులతో బాగుంటాడు, తమ్ముడు వాళ్ళ కుటుంబంతో బాగుంటాడు, స్నేహితులతో బాగుంటాడు. ఎప్పుడైతే యేసుప్రభుని నమ్ముకుంటాడో అన్నోళ్ళ ఇంటికి వెళ్ళడం ఇంకా ఎందుకు? వాళ్ళు ఇంకా యేసుప్రభు నమ్ముకోవాలా? ఈయన యేసుప్రభు నమ్ముకున్నాడు, వాళ్ళ ఇంటికి వెళ్తే ఏమొస్తాయి? ఏం వస్తుందా? మరి వాళ్ళ ఇంట్లో చనిపోతే వెళ్ళి చూసి పూలమాలేసి రావడానికి నీకు ఇబ్బంది ఉంది? ఈవెన్ మొయ్యడానికి కూడా నీకు ఇబ్బంది ఉంది? ఏమని వచ్చేస్తుందా మనతోటి? అంటే ఏమని అర్థం? చాలామంది యేసుప్రభుని నమ్ముకున్న వెంటనే వారితో సరిగా మాట్లాడరు, వారి కార్యాలకు వెళ్ళరు, వాళ్ళతో సరిగా వ్యవహరించరు. నువ్వు కాకపోతే ఎవరు వెళ్తారు? నువ్వు కాకపోతే యేసు ప్రేమను ఎవరు చూపుతారు? నువ్వు కాకపోతే ఎవరు యేసుప్రభు గురించి వాళ్ళకి ప్రకటిస్తారు? ఒకవేళ ఈ గ్రామంలో ఎవరు యేసుప్రభు నమ్ముకోకుండా ఉన్నప్పుడు ఎవరు ఎడుకొచ్చి సువార్త ప్రకటించకపోతే నువ్వు నేను ఎలా మారుతాం? భారతదేశంలో ఎవరు నమ్ముకోకుండా ఉన్నప్పుడు తోమా అనే భక్తుడు భారతదేశంలోకి వచ్చి బ్రాహ్మణుల యొక్క కుటుంబంలో ఉండి వాళ్ళు పెట్టిన అన్నం తిని సువార్త ప్రకటించకపోతే భారతదేశానికి సువార్త ఎలా వస్తుంది? ఈ కొరటూరులో క్రైస్తవులు ఎలా పుట్టుకొచ్చి ఉండేవాళ్ళు? వారితో సహవాసాన్ని కొనసాగించాల్సిందే, వారితో ప్రేమను పంచుకోవాల్సిందే, వారితో పాటు కూర్చొని యేసుప్రభు గురించి పంచుకోవచ్చు. కానీ వారి నమ్మకాలలో పాలు పంపులు పొందుకోకూడదు. వారి నమ్మకాల్లో పాలు పంపులు పొందుకోకూడదు. ఒకసారి పౌలు భక్తుడు తన వాళ్ళ రక్షణ కోసం ఏమంటున్నాడో ఒకసారి చూడండి. చాలా గొప్ప మాట, నన్ను చాలా ఆశ్చర్యపరిచిన మాట. రోమాపత్రిక 9వ అధ్యాయం, పేజీ నెంబర్ 139వ పేజీ. దయచేసి ప్రతి ఒక్కరూ తీయడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన మాటల్ని మనం చూస్తాం. పేజీ నెంబర్ 139 పేజీలో 9వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువుకుందాం. చదవండి ఎవరైనా. నాకు బహు దుఃఖమును ఎందుకు ఇలా కలుగుతుంది? నా హృదయంలో మానని వేదన కలుగుతుంది. ఏమన్నాడు పౌలు? నా హృదయంలో చాలా దుఃఖం ఉంది అన్నాడు. మానని వేదన ఉంది అన్నాడు. ఎందుకు అంత వేదన ఉంది? చూడండి,
ఎందుకంత వేదన ఉంది ఆయన హృదయంలో? క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధం చెప్పట్లే. యేసు ప్రభునందు నిజమే చెప్తున్నా నేను, నాకు అబద్ధం చెప్పట్లే నేను. నా హృదయంలో మానని వేదన ఉంది, బహుదుఃఖం ఉంది. ఎందుకుందంట? చదవండి. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇస్తుంది. అప్పుడు ఎంత గొప్ప మాటలు వాడుతున్నాడు! ఎందుకు ఇన్ని గొప్ప మాటలు వాడుతున్నాడు? అసలు సంగతి ఏంటంట చూడండి. సాధ్యమైన ఎడల, ఇక్కడి నుంచి చెప్తున్నాడు చూడండి. ఎందుకు ఆయనకి మానని వేదన ఉంది, ఎందుకు అంతటి దుఃఖం ఉంది, ఎందుకు ఆయన నిజమే చెప్తున్నానని చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ సాక్ష్యం చెప్తున్నాను, ఇంత గొప్ప మాటలు ఎందుకు వాడుతున్నాడంటే, సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుదును. మరలా చదువుతున్నా చూడండి. దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుదును. ఏమన్నాడు? మనం అంటాం కదా, నా రక్తాన్ని పంచుకుని పుట్టిన నా తోడ పుట్టిన వాళ్ళ రక్షణ కోసం నేను నరకానికి పోయినా పర్వాలేదు అంటున్నాడు. ఏమంటున్నాడు? ఒకవేళ అంటే ఆయన భావనది, ఒకవేళ యేసు ప్రభు ఇదిగో నీ తోడు పుట్టిన నీ అన్నదమ్ములందరినీ రక్షిస్తాను, నువ్వు నరకానికి పోతావా అంటే, నా సహోదరుల యొక్క నా అన్నదమ్ముల యొక్క రక్షణ కోసం నేను నరకానికి పోయినా పర్వాలేదు, కానీ నా సహోదరులందరూ రక్షింపబడాలి అని కోరుకుంటున్నాడు. ఎంతమంది అలా కోరుకుంటున్నారండి? బాగాలేకపోతే హాస్పిటల్కి పోయి పలకరించి రావడం తెలుసు మనకు. యాపిల్కాయలో, నిమ్మకాయలో, అట్టిపొడిలో ఇచ్చేసి రావడం తెలుసు. ఒకవేళ ఇంకొద్దిగా అడుగు ముందుకేసి వాళ్ళ మాత్రల ఖర్చులకి డబ్బులు ఇచ్చేసి రావడం కూడా తెలుసు మనకు. వాళ్ళ రక్షణ కోసం కన్నీరు కార్చి ప్రార్థన చేయడం తెలుసా? వాళ్ళ హాస్పిటల్ కడిపి వాళ్ళు పలకరించేసి వచ్చేస్తే వాళ్ళ జీవితాలు బాగుపడిపోతాయా? వాళ్ళ జీవితం నరకం నుంచి తప్పించబడతాయా? వాళ్ళ శుభకార్యాలకి వెళ్ళి వాళ్ళ ఎత్తిన నక్షత్రాలు వేసి వచ్చేస్తే వాళ్ళ జీవితాలు బాగుపడిపోతాయా? వాళ్ళు రక్షించబడిపోతారా? వాళ్ళ కేక్ కటింగ్లోకి వెళ్ళి హ్యాపీ బర్త్డే చెప్పి కేకు సంచులు వేసుకుని ఇంటికి తెచ్చుకుని తింటే వాళ్ళ జీవితాలు బాగుపడిపోతాయా? చెప్పండి. నీ తోడ పుట్టిన వాళ్ళ రక్షణ కోసం ఇదిగో పౌలు ఏమన్నాడు తెలుసా? నా సహోదరుల యొక్క నా రక్త సంబంధికుల శరీర సంబంధులైన నా సహోదరుల యొక్క రక్షణ కోసం నేను నరకానికి పోయి శాపగ్రస్తుడనై అన్న పదం కూడా వాడాడు. నా సహోదరుల యొక్క రక్షణ కోసం నేను శాపగ్రస్తుడనై నరకానికి పోయినా పర్వాలేదు, నా సహోదరులు రక్షింపబడాలి అని కోరుకుంటున్నాడు. అట్టి ఆశ నీకుందా? ఇక్కడ మత్తయి సుంకరులు, పాపులు, తన తోటివారు రక్షింపబడితే చాలు అని భావిస్తూ వాళ్ళందరినీ వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచాడు. అయోగ్యులతో ఆ దేవుడు అతిథి స్వీకారాన్ని తీసుకుంటున్నట్లుగా మనం చూస్తాం. 10వ అధ్యాయం 1వ వచనం కూడా చూడండి ఒకసారి. 10వ అధ్యాయం 1వ వచనం కూడా చూడండి. ఆ సహోదరులారా, ఇజ్రాయేలీలు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయై ఉన్నది. ఏమంటున్నాడు? ఇజ్రాయేలీలు రక్షణ పొందవలనని నా హృదయాభిలాష, నా కోరిక అంటున్నాడు. ఇజ్రాయేలీలందరూ రక్షింపబడాలని ఆయన కోరికంట. అంత మాత్రమే కాదు, ఆయన కోరిక మాత్రమే వెళ్ళపుచ్చుతున్నాడా? కాదు, వాళ్ళ రక్షణ కోసం ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. మన రక్త సంబంధికుల యొక్క రక్షణ కోసం, మారని నీ తల్లి కోసం, మారని నీ తండ్రి కోసం, మారని నీ అన్నదమ్ముల కోసం, మారని నీ అక్క చెల్లెల కోసం, మారని మీ అమ్మానాన్న కోసం, మారని నీ కన్న బిడ్డల కోసం ఎంతమంది దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారుగా ఉన్నారు పరిశీలన చేసుకోండి. వాళ్ళ రక్షణ కోసం ఎంతమంది ప్రయత్నం చేసేవారుగా ఉంటున్నారు పరిశీలన చేసుకోండి. నిజంగా ఒక వ్యక్తి తన తోటి వారిని ప్రేమిస్తే ఆ వ్యక్తి మొదట యేసుక్రీస్తుని పరిచయం చేస్తాడు. అప్పుడే వాళ్ళ పట్ల నిజమైన ప్రేమ ఉన్నట్లు గుర్తు. మనం బిర్యానీ పరిచయం చేస్తాం, మంచి ఆఫర్లో ఉన్న చీరను పరిచయం చేస్తాం, కాస్మెటిక్స్ని పరిచయం చేస్తాం, వెహికల్స్ని పరిచయం చేస్తాం, ఉద్యోగాన్ని పరిచయం చేస్తాం, ఇంట్లో వాడుకునే ఫ్రిడ్జ్లు కానీ, ఏసీలు కానీ, డబుల్ కాట్ బెడ్లు కానీ, సోఫా సెట్లు కానీ, వీటన్నిటినీ పరిచయం చేస్తాం. యేసుక్రీస్తుని పరిచయం చేసే వాళ్ళు ఎంతమంది తన రక్త సంబంధీకులకి? ఎంతమంది? ఉప్పు తెచ్చుకునేటప్పుడు చాలాసేపు మాట్లాడతాం, పప్పు తెచ్చుకునేటప్పుడు చాలాసేపు మాట్లాడతాం, అవునా? ఇరుగు పొరుగు వారితో మంచి బాండింగ్, మంచి సంబంధాన్ని మెయింటైన్ చేస్తాం. అలా మన సహవాసంలో యేసుక్రీస్తుని పరిచయం చేయాలన్న ఆశ ఎంతమందికి ఉంది? ఇదిగో నా ఇంటి పక్కన వాళ్ళు కూడా, నా ఇంటికి ముందున్న వాళ్ళు కూడా, నా రక్త సంబంధీకుల్లో కూడా రక్షింపబడాలి అన్న ఆశపడేవాళ్ళు ఎంతమంది? నేను చాలాసార్లు మీకు ఈ మాట గుర్తు చేశాను.
ఒక కార్యానికి వెళుతున్నప్పుడు మా ఇంట్లో వాళ్ళందరం కలిసి ఆ కార్యానికి వెళ్ళాలి, ఆ కార్యంలో మేమంతా కలిసి సంతోషించాలి అని కోరుకుంటాం. చాలా గొప్ప మంచి నిర్ణయం, మంచి ఆలోచన, మంచి పని. అయితే నీ కుటుంబీకులందరూ కలిసి పరలోక రాజ్యానికి వెళ్ళాలన్న ఆశ లేదా? ఒకవేళ కార్యానికి వెళ్తే ఒక 2 గంటలు లేక 3 గంటలు లేకపోతే ఒక అరపూట మరీ రక్త సంబంధికులు దగ్గర వాళ్ళైతే ఒక వారం వేసుకో, మళ్ళీ నువ్వు మీ ఇంటికి వచ్చేస్తావు. కానీ పరలోక రాజ్యంలో యుగ యుగాలు శాశ్వత కాలం ఆ దేవుడితో నువ్వు ఉండబోతున్నావు. నీ వాళ్ళు, మీ ఆయన నరకంలో ఉండి నువ్వు పరలోకంలో సంతోషంగా ఉండగలవా? మీ ఆయనేడు నేను అడిగితే నువ్వేం చెప్తావు దేవునికి? నీ భార్య నరకంలో ఉండి నువ్వు పరలోకంలో సంతోషంగా ఉండగలవా? నీ భార్య ఏదనంటే నువ్వు ఏం చెప్తావు దేవునికి? నీ బిడ్డలు నరకంలో ఉండి నువ్వు పరలోకంలో సంతోషంగా ఉండగలవా? నీ బిడ్డలేరంటే ఏం చెప్తావు దేవునికి? మీ అమ్మా నాన్న నరకంలో ఉండి నువ్వు పరలోకంలో సంతోషంగా ఉండగలవా? మీ అమ్మా నాన్న ఏరైనా అడిగితే నువ్వేం చెప్తావు దేవునికి? నీ తోడబుట్టినోళ్ళు, దేవుడు నీ తోడబుట్టిన వ్యక్తులతో నువ్వు అసమాధానంగా ఉండి నువ్వు కానుకేయబాకు అన్నాడు, అర్పణే అర్పించబాకు అన్నాడు. పరలోకాన్ని తీసుకుంటాడండి? నీ తోడబుట్టిన వ్యక్తితో నువ్వు సమాధానపడి అప్పుడొచ్చి అర్పణ అర్పించు అన్నాడు. ఆఫ్టర్ ఆల్ కానుక వేయడానికే మనము మన తోటి వారితో సమాధాన పడవలసిన అవసరత ఉంటే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి వాళ్ళ కోసం ఎంత ప్రయాసపడి పాకులాడాల్సిన వ్యక్తులుగా మనం ఉన్నాం. క్రైస్తవుడు నిజంగా రక్షింపబడిన వ్యక్తి తన తోటి వారి రక్షణ కోసం ప్రయాసపడాలి, ప్రార్థించాలి, ప్రయత్నించాలి. కుటుంబీకుల యొక్క మార్పు, కుటుంబీకుల యొక్క రక్షణ కోసమే ప్రయాసపడకుండా, ప్రయత్నించకుండా, ప్రార్థించకుండా ఉంటే తన తోటి వారి రక్షణ కోసం ఎలా ప్రయత్నించగలం, ఎలా ప్రార్థించగలం, ఎలా ప్రయాసపడగలం? ఆలోచించేయండి ఒకసారి. కానీ మత్తయి మాత్రం వాళ్ళ ఇంటికి తన వలె అవమానపరచబడుతున్న వారిని, అవహేళన పొందుతున్న వారిని ఆహ్వానించి, నా జీవితాన్ని మార్చిన యేసుప్రభు నీ జీవితాన్ని కూడా మార్చాలి అన్న ఆశతో వాళ్ళకి యేసుప్రభు వాక్యాన్ని వినిపిస్తున్నట్లుగా మనం చూస్తాం. గృహ కూడికలు ప్రారంభించేటప్పుడు నేను ఈ మాటను మీకు తెలియచేశాను. మీకు గుర్తుందో లేదో, మీ పక్కింటి వాళ్ళని కూడా పిలవండి, భోజనానికి పిలవండి. ప్రార్థనలో కూర్చోమని కాదు, భోజనానికి పిలవండి. వాళ్ళు అప్పుడు వాక్యం వినే అవకాశం ఉంటుంది. బాధాకరమైన విషయం ఏంటంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షింపబడిన విశ్వాసులే రావట్లే ప్రార్థనకి. మరి అన్ని జనులకి నువ్వు యేసుప్రభుని నమ్ముకో అని చెప్పే స్థితిలో మన భక్తి జీవితం, మన క్రైస్తవ్యం ఉందా అని పరిశీలన చేయండి ఒకసారి. కానీ ఈ మత్తయి మాత్రం చాలా మంచి కోరిక కలిగి ఉన్నాడు, చాలా మంచి ఆశ కలిగి ఉన్నారు. తన తోటి వారు రక్షింపబడాలి అని ఆశ కలిగి ఆ ప్రయత్నం చేసినట్లుగా మనం చూస్తాం. ఆ ప్రయత్నం చేసిన వెంటనే భోజనానికి కూర్చోబెట్టి వారితో పాటు భోజనం చేస్తున్న యేసుప్రభు వాక్యం వింటున్నప్పుడు ఏం జరిగిందో ఒకసారి చూడండి. చాలామంది అపవాదులు మోపారు, అవహేళన చేసినట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తాం. 16వ వచనం చూద్దాం ఒకసారి. 16వ వచనంలో మనం ఈ సందర్భాన్ని చూస్తాం. 16వ వచనం చదువుతారా ఒకసారి? పరిసయ్యులలో ఉన్న శాస్త్రులు ఆయన సుంకర్లతోనూ పాపులతోనూ భుజించుట చూచి ఆయన సుంకర్లతోనూ పాపులతోనూ కలిసి భోజనము చేయుచున్నాడేమని ఆయన శిష్యులను అడుగగా. అర్థమైందండి? చాలామంది వీళ్ళు మన సంఘానికి సరి అయిన అనుకూలమైన వ్యక్తులు కాదు, మరి వాళ్ళతో ఎందుకు నువ్వు మాట్లాడతావు? సంఘం గురించి వీళ్ళు సరిగా మాట్లాడరు, వాళ్ళతో ఎందుకు మాట్లాడాలి మనం? సంఘం మీద వీళ్ళకి మంచి అభిప్రాయం లేదు, వాళ్ళతో మనం మాట్లాడకూడదు, వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు. యేసుప్రభు మీద వాళ్ళకి మంచి అభిప్రాయం లేదు, ఎప్పుడు వాళ్ళు యేసుప్రభు మీద నిందలు మోపుతూనే ఉంటారు. మరి వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళాలా అన్న భావంతో చాలామంది ఉంటారు. ఇక్కడ కూడా అదే భావంతో ఉన్నవాళ్ళు. ఏం తెలుసా, ఈయన అంటరాని వ్యక్తిని, మేము వెలేసిన వ్యక్తిని, మేము సమాజ మందిరంలోనే కూడా రానివ్వని వ్యక్తిని నన్ను వెంబడించు అని చెప్పడమే చాలా పెద్ద తప్పు, చాలా పెద్ద నేరం. అంత మాత్రమే కాకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళినాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళతో పాటు కలిసి కూర్చొని అన్నం కూడా తింటున్నాడు వాళ్ళతో పాటు. ఇంతకీ పిలిచింది యేసుప్రభుని, సుంకరుల్ని, పాపుల్ని. మీకేం పన్నాడా? మీకంటే ఎవరోళ్ళు? శాస్త్రులు, అంతేనా? శాస్త్రులు. పిలిచింది ఎవరిని? యేసుప్రభుని పిలిచాడు. తర్వాత తన తోటి ఉద్యోగస్తులైన సుంకరుల్ని, పన్ను వసూలు చేసే వ్యక్తుల్ని పిలిచాడు. తర్వాత పాపుల్ని పిలిచాడు. శాస్త్రుల్ని పిలిచాడా? వీళ్ళు ఎందుకు వినరైతే? ఏమర్థమైంది మీకు?
కొంతమంది చర్చికి ఏదో ఒకటి ఏలు పెట్టి చూపించి పాదం వస్తుంటారు. తేడా నీకు అర్థమైంది కదా. చాలామంది ఏడ్చి ప్రార్థన చేసుకుంటుంటారు, వాళ్ళ కళ్ళకి ఆ ఏడ్చి ప్రార్థన చేసేవాళ్ళు కనిపించరు. చాలామంది సంవత్సరాల తరబడి చర్చికి వచ్చి 100 పాటలు పాడుతూ ఉంటారు. వీళ్ళు ఒక్క పాట కూడా పాడరు, 100 పాటలు పాడే వాళ్ళ మీద ఏలు చూపేసి వెళ్తూ ఉంటారు. వాళ్ళు రక్షింపబడి 10 సంవత్సరాలు 15 సంవత్సరాలైనా ఒక్కసారి కూడా సిమ్మి సాపేసి ఉండరు, కానీ సిమ్మి సాపేసే వాళ్ళని తిడుతూనే ఉంటారు. అతనిది మీకు ఈ సంగతి. ఎంతో గొప్పగా వాక్యాన్ని విని జీవితాన్ని మార్చుకుంటున్న వాళ్ళు వాళ్ళతో పాటే కూర్చుని ఉంటారు. వాళ్ళ కంటికి కనిపించరు. ఫ్యాన్ ఆగిపోయింది అనుకో, బేరింగులు పోయి చెప్పిపోయినాయి. బేరింగులు ఇదిగో నేను వచ్చే వారం తిరగను, నువ్వు ఈ వారం బేరింగులు మార్చేసుకొని చెప్పిపోతే ఫ్యాను పాదు కదా. మనం స్విచ్ చేసిన చర్చిలోకి వచ్చి అది తిరగలా, ఎందుకంటే బేరింగులు పోయినాయి. ఈ చర్చిలో ఫ్యాన్ కూడా తిరగదు అంట పాత్రం. పోనీ ఫ్యాన్ తిరగలేదు, నువ్వు డబ్బులు ఇచ్చి ఫ్యాన్ రిపేర్ చేస్తావా? లే ఏం చేస్తాం? వీళ్ళు కూడా అందుకే ఈయన శంకరులతోనూ పాపులతోనూ కూర్చుండి భోజనం చేస్తాడేంటి అని చెప్పి శిష్యులను అడిగారంట. యేసుప్రభుని అడిగితే ఆయన సరిగా సమాధానం చెప్తాడని ఎవరిని అడిగారు? శిష్యులను అడిగారు. అర్థమవుతుందా? చూడండి, నేను ముందే మీకు తెలియజేశాను. నేను ఈ మాట ఏం తెలుసా? యేసుక్రీస్తు ప్రభు పాపులను పిలవవచ్చాడు, నశించిన దానిని వెదకి రక్షించడానికి వచ్చాడు. ఇప్పుడు ఆయన చేస్తున్న పని ఏంటి? నశించిపోతున్న శంకరులని, అపహాస్యం చేయబడుతున్న శంకరులని, అవహేళన చేయబడుతున్న శంకరులని, అవరోధాలు మోపబడుతున్న, నిందలు భరిస్తున్న శంకరులని, వెలివేయబడుతున్న శంకరులని, కనీసం సమాజ మందిరంలోనే కూడా రావడానికి అవకాశం లేని వ్యక్తులని పిలవడానికి వచ్చాడు, పిలుస్తున్నాడు. ఆయన పనేది, ఆయన పని ఆయన చేస్తున్నాడు. వీళ్ళకి సమస్య ఏంటంటే, మీకు తెలుసా, నేను పోయిన వారం గుర్తు చేసిన మీకు, వాళ్ళు కపెర్నహూము అనే ఊరికి చెందిన వాళ్ళు కాదు, యెరూషలేముకి చెందిన వాళ్ళు శాస్త్రులు. యెరూషలేము నుండి ఈ కపెర్నహూము అనే ఊరికి సుమారు 250 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఎన్ని అంటే నెల్లూరు నుంచి విజయవాడ దూరం. విజయవాడ నుంచి వచ్చారంటే నెల్లూరుకి. ఎందుకు? యేసు ప్రభు మత్తయి వాళ్ళ ఇంట్లో కూర్చొని అన్నం తింటుంటాడు, ఈయనేంటి చేస్తున్నాడు అని చెప్పేసి పోదాం అని వచ్చారట. అంత దూరం నుంచి ఇప్పుడైతే ట్రైన్లు ఉన్నాయి, వందే భారత్ ట్రైన్ అయితే త్వరగా తెచ్చేస్తుంది, లగ్జరీ బస్సులు ఉన్నాయి. ఇప్పుడు ప్రయాణం చేయడం సుమారు ఒక 5 గంటల్లో నెల్లూరుకి వచ్చేచ్చేమో. ఆ రోజుల్లో మొదటి శతాబ్దంలో యేసుక్రీస్తు ప్రభు ఉన్న కపెర్నహూములోనికి యెరూషలేము నుండి రావాలంటే ఎంత కష్టతరమైన ప్రయాణం, ఎంత కష్టం. ఎండ పరిస్థితి ఏంటి, వాన పరిస్థితి ఏంటి, చలి పరిస్థితి ఏంటి, అన్ని కిలోమీటర్లు 100 కిలోమీటర్లు వాళ్ళ ప్రయాణం అవ్వాలంటే వాళ్ళకి అన్నం పరిస్థితి ఏంటి, వాళ్ళ షెల్టర్ పరిస్థితి ఏంటి, ఎంత కష్టాన్ని భరించి వాళ్ళు వచ్చి ఏం సాధిస్తున్నారంటే యేసు ప్రభు మీద నింద మోపడానికి పొలోమని మూటలు సర్దుకుని వచ్చారంటే వాళ్ళకి ఆ ప్రార్థనలోకి వాళ్ళని పిలవాలా? యేసు ప్రభు పిలవాలా? మత్తయి పిలవాలా? శంకరులు పిలవాలా? పాపులు పిలవాలా? మరి వీళ్ళు వచ్చి వాళ్ళతో పాటు కూర్చున్నారట. కూర్చొని ఇప్పుడు యేసు ప్రభు ఏం చెప్తున్నాడు, ఈయన ఎందుకు ఎట్లా చెప్తున్నాడు, అసలు దాని అర్థం ఏంటి, పాత నిబంధన మనం వెరిఫై చేద్దాం, ఎంక్వైరీ చేద్దాం, అసలు యేసు ప్రభు ఏం చెప్తున్నాడో మనం గుర్తించి గ్రహించే ప్రయత్నం చేద్దాం అని ఆలోచన చేస్తున్నారా? లే, వాళ్ళకి యేసు ప్రభు ఏ వాక్యం బోధిస్తున్నాడు అనవసరం, యేసు ప్రభు వాళ్ళు ఏ కార్యాలు చేస్తున్నారు అనవసరం. వాళ్ళకి కావాల్సిందంతా ఒకటే, యేసు ప్రభు ఏడ దొరుకుతాడా అని చూడటం. యేసు ప్రభు ఏడ దొరుకుతాడా అని చూద్దాం. ఎందుకని పోయిన 2 వారాల క్రితం మనం చూసాం, ఇతడు దేవదూషణ చేస్తున్నాడు అని కంప్లైంట్ చేశారు. యేసు ప్రభుని సిలువ వేయడానికి కారణం కూడా అదే. అర్థమవుతుందా? ఆయన చేసిన సేవ పరిచయం వారి కంటి కనిపించలేదు, ఆయన చేసిన అద్భుతాలు వారి కంటి కనిపించలేదు, ఆయన మార్చిన జీవితాలు వారి కంటి కనిపించలేదు, ఆయన పాత నిబంధనలో చెప్పిన ప్రవచనాలు, వాక్యాన్ని, లేఖనాలని గుర్తించి వారికి బోధ చేస్తున్నప్పుడు వాళ్ళు అక్కడే కూర్చొని వింటున్నారు. వాటన్నిటినీ వాళ్ళు గ్రహించలేదు. వాళ్ళకి కావాల్సిందంతా ఒకటే, యేసు ప్రభు మీద ఏదో నింద మోపాలి అని చెప్పి వాళ్ళు ఆయన ఏమన్నారంటే, ఈ వాక్య భాగాన్ని ఒకసారి చదవండి. మత్తయి సువార్త 11వ అధ్యాయం 19వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 19వ వచనం ఒకసారి చదువుతారా? మనుష్య కుమారుడు తినుచును త్రాగుచును వచ్చెను గనుక, ఇదిగో ఏమన్నాడండి? ఏమన్నారు? ఆయన అన్నం తిన్నాడని, నీళ్ళు తాగాడని ఏమంటున్నారు?
అన్నం తినడం కూడా తప్పేనా పాపం? ఇప్పుడు మనం అన్నం తిన్న అది కూడా తప్పేనా? అన్నం తింటే తిండిపోతున్న నిందేస్తారండి మరి ఘోరం. ఇక్కడ ఒకటి ఉందిలే, దీని గురించి ఆలోచించాలి మనం. ఏంటి తెలుసా? కొంతమంది బతకడం కోసం తింటారు, అది తప్పులే. బతకడం కోసం 3 పూటలు తింటే తప్పులే. కొంతమంది తినడం కోసమే బతుకుతారు. ఎప్పుడెప్పుడు చీకటితో 9 అవద్దా ఇడ్లీలు తినేద్దామా, కసదనం లంగడం ఉంది కదా. ఎప్పుడెప్పుడు 1 గంట వద్దా, ఇక్కడికి బాతుంటాయి, కవర్లు వేసుకొని పక్కిలో ఏదో ఒకటి బాతుంటాయి, అవి తీసుకొని తోముకొని వండుకొని తినేద్దామా. ఎప్పుడెప్పుడు 4 వద్దా, సాయంత్రం ఆయన టిఫిన్ పెడితే టిఫిన్ పోయి బాండంలో ఏది తెచ్చేసుకుందాం. సాయంత్రం 9 అయితే ఎప్పుడెప్పుడు తినేసి నీళ్ళు పోసుకుని నిద్రపోయేద్దామా అని అంటారు చాలామంది. దానికోసం బతకడం తప్పు. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటి? మనిషి కుమారుడు తినుచు త్రాగుచూ వచ్చాడు. అంటే మనిషి బ్రతకడం కోసం అన్నం తినకపోతే ఎట్లా? మనిషి బ్రతకడం కోసం నీళ్ళు తాగకపోతే ఎట్లా? అది కూడా తప్పు పట్టారంటే వాళ్ళ మనస్తత్వం మీకు అర్థం చేసుకోండి. అన్నం తిన్నా తప్పే, నీళ్ళు తాగిన తప్పే, కూర్చున్న తప్పే, నిలబడిన తప్పే, ఎక్కడ ఏం మాట్లాడిన తప్పే వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ మనసులో ఖచ్చితంగా ఈయన మీద ఏదో ఒక నింద మోపేసి ఈయన భూమి మీద లేకుండా చేసేద్దాం అని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు. అందుకనే మనిషి కుమారుడు తినినా నింద మోపుతున్నారు, త్రాగిన నింద మోపుతున్నారు. అలా అంటూ ఏమన్నారు తెలుసా? తిండిపోతూ అని ముద్రేశారు. ఎవరి మీదకి? యేసు ప్రభు మీదకి. తిండిపోతున్న ముద్రేసి గమ్ముగైపోయారా? చూడండి, ఇంకా చాలా పెద్ద మాట ఉన్నారు. మద్యపాని ఏమన్నారు? మద్యపాని అంటే తాగుబోతు. యేసు ప్రభు ఎవరంటే వాళ్ళ దృష్టిలో తాగుబోతుడు. ఎందుకని? ద్రాక్షరసం తాగాడని. ఈ మధ్యకాలంలో కొంతమంది హైందవ సహోదరులు కూడా అలా నిందమోపుతున్నారు. ఏమని తెలుసా? యేసు ప్రభు బ్యాన్ తాగాడు. నేను లిటరల్గా చూసినా. ఈ విషయం మీకు నన్ను చెప్పనివ్వండి. నేను కొత్త గాజువాక వైజాగ్ ప్రాంతానికి నేను బైబిల్ ట్రైనింగ్ తీసుకుంటే సర్టిఫికేట్ తీసుకోవడానికి వెళ్తే కొంతమంది 5-6 మంది పాస్టర్స్ కలిపి ఒక రూమ్ ఇచ్చినారు. అక్కడ ఇస్తే మాతో పాటు ఒక పాస్టర్ గారు కూర్చున్నాడు. ఆయన ఊరి పేరు మర్చిపోయినాను నేను. ఆయనతో పాటు నేను మంచం మీద కూర్చొని అన్నందనానికి వెళ్ళాలి. మాకు ఇచ్చిన యూనిఫామ్ అంతా విప్పేసి ఆడ పెట్టి అన్నందనానికి వెళ్తాం. అప్పుడు మాట్లాడుతూ ఉంటే ఆయనతో మాట్లాడుతున్నప్పుడు నాకు కళ్ళు బయలుగా ఒక విషయం చెప్పాడు. ఆయన ఆశ్చర్యపోయిన, నా జీవితంలో నేను ఇంకా ఇట్లాంటి వార్త వినలేదు, భవిష్యత్తులో వింటలేదు, తెలియదు. ఏమంటే తెలుసా అండి, మందు తాగకపోతే నేను వాక్యాన్ని బాగా చెప్పలేను అన్నాడు. తాగి స్టేజ్ ఎక్కుతాడంట. తాగి స్టేజ్ ఎక్కితే పరిశుద్ధాత్మ దేవుడు తనలో బాగా పనిచేసి ఎంతో మంచి ప్రసంగం చెప్తాడంట. ఏంటి సార్ అని అంటే, అవును తప్పే ఉంది, యేసు ప్రభు కూడా తాగినాడు అంటాడు. యేసు ప్రభు బ్యాంది తాగినాడా? ద్రాక్ష రసాన్ని ఇంగ్లీష్లో 2 పదాలతో పిలుస్తారు. WINE అది బ్రాందీ, మద్యపానం. VINE అది ద్రాక్షరసం. ద్రాక్షరసాన్ని ఎక్కువ కాలం కొల్లబెడితే అది బ్రాందీ అవుతుంది. ఆయన కొల్లబెట్టిన ద్రాక్షరసం తాగల. ఇప్పుడు యోహాను సువార్త 2వ అధ్యాయంలో కానా వివాహంలో అంటే వాళ్ళందరూ పెళ్లి కూర్చున్న వాళ్ళందరూ ముందాగి తప్పతాగి పడిపోయారు. వాళ్ళందరూ వాళ్ళు తాగింది ద్రాక్షరసం, వాళ్ళు తాగింది మద్యం కాదు. కానీ వీళ్ళు ఏమంటున్నారు అంటే, ఇప్పుడు ఈ మద్యపాని అన్న నిందను ఎందుకు మోపారంటే, మనం ఎలాగైతే నీటిని తీసుకుంటామో వాళ్ళు యూదులు ఇజ్రాయిల్ దేశంలో వాళ్ళ వాడుక ఏంటంటే, వాళ్ళకి నీళ్లు కంటే ఈరోజు కూడా 90% వాళ్ళకి నీటి వసతి ఉండదు. ఈరోజు కూడా వాళ్ళు కాలంలో పోయే నీళ్ళని, మురికి నీళ్ళని ఫిల్టర్ చేసి తాగే నీళ్ళగా వాడతారు. ఇప్పటికి కూడా మీరు గూగుల్లో యూట్యూబ్లో సెర్చ్ చేయొచ్చు, అది వేరే విషయం. అర్థమవుతుందా? వాళ్ళకి నీరు కంటే ద్రాక్షరసం ఎక్కువ దొరుకుతుంది. ఎందుకంటే వాళ్ళకి ప్రధాన పంట ద్రాక్ష కాయలు కాబట్టి వాళ్ళు ద్రాక్షాలని గానుగులు వేసి తొక్కి రసాన్ని తీసుకొని రసమే తాగుతారు. అందుకనే వాళ్ళ పెళ్లిలో ద్రాక్ష రసమే ఇచ్చారు వాళ్ళకి. యోహాను సువార్త 2వ అధ్యాయంలో పెళ్లిలో ద్రాక్ష రసమే వాళ్ళకి ఇవ్వడం జరిగింది. మనం ఏం ఇస్తాం? కూలింగ్ వాటర్ ఇస్తాం, మినరల్ వాటర్ ఇస్తాం. అలాగే వాళ్ళు ఏం చేస్తారంటే ద్రాక్ష రసం ఇస్తారు. అర్థమవుతుందా? ఈయన ద్రాక్ష రసం తాగాడని చెప్పి వాళ్ళు ఏమని నిందమవుతుందో తెలుసా? తాగుబోతుడు, తిండిపోతుడు నిందమవుతున్నారు. అంతటి తాగినారా? ఇంకో మాట ఉన్నారు చూడండి, సుంకరులకును పాపులకును స్నేహితుడు అని పిలిచాడు. నిజమే, వాళ్ళు చెప్పిన మాట 100% వాస్తవం. ఏం తెలుసా? మన ప్రభు అయిన యేసుక్రీస్తు మన వంటి పాపుల స్నేహితుడే. హల్లెలూయా. ఆయన మనకు స్నేహితుడుగా ఈ లోకానికి రాకపోతే మనం రక్షింపబడి ఉండేవాళ్ళమి కాదు.
ఆయన మన స్నేహితుడే. ఆయన మన స్నేహితుడే. ఆయన మన స్నేహితుడిగా తను తాను తగ్గించుకొని ఈ లోకానికి రావడాన్ని బట్టి, మనతో పాటు సహవాసం చేయడాన్ని బట్టి మనం ఎన్నిసార్లు వాయిదా వేసినా, ఎన్నిసార్లు నిర్లక్ష్యం చేసినా, ఎన్నిసార్లు అవహేళన చేసినా, ఎన్నిసార్లు అపహాస్యం చేసినా, అవును కదా, మనం యేసుప్రభుని నమ్ముకోకముందు యేసుప్రభుని ఎన్నిసార్లు గేలు చేస్తుంటామో, పాటలు పాడే వాళ్ళని, ప్రార్థన చేసుకునే వాళ్ళని, చర్చికి పోయే వాళ్ళని ఎన్నిసార్లు అపహాస్యం చేస్తుంటామో, హేళన చేస్తుంటామో, అవమానపరుచుంటామో, అటువంటి వాళ్ళ స్నేహితుడే యేసుప్రభు. అయినా ఆ రోజు నా బిడ్డలు నువ్వు హేళన చేస్తున్నావు, నా బిడ్డలు నువ్వు కించపరుస్తున్నావు, నా నామాన్ని అవమానపరుస్తున్నావు అని చెప్పి దేవుడు మనల్ని శిక్షించలేదు. దేవుడు మన మీద కోపగించుకోలేదు. ఆయన మన మార్పు కోసమే మనతో స్నేహం చేశాడు. వాళ్ళు ఏమన్నా తెలుసా? సుంకరులను పాపుల స్నేహితుడు ఈయన అని వాళ్ళ మీద నింద మోపారు. వాస్తవమే ఆ మాట. ఆయన పాపుల స్నేహితుడే. మన ప్రభువైన యేసుక్రీస్తు పాపుల స్నేహితుడే. అపవాది మోపి అవహేళన చేశారు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఎలా స్పందిస్తున్నాడో చూసి మనం ఈ వాక్య భాగాన్ని ముగించడానికి ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క స్పందన, అధిపతి యొక్క అభిప్రాయం. చివరిగా అధిపతి అనగా యేసుక్రీస్తు ప్రభు ఎటువంటి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నాడో ఒకసారి చూడండి. చదువుతారా? 17వ వచనం. యేసు ఆ మాట విని, రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కర్లేదు, నేను పాపులని పిలవవచ్చి తిని కానీ నీతిమంతులను పిలవరాలేదు. అంటే ఈ మాట అర్థం చేసుకోండి. యేసుప్రభు ఏమన్నాడు? నేను పాపులనే పిలవవచ్చాను కానీ నీతిమంతులని పిలవరాలేదు. అంటే మనం ఏమర్థం చేసుకోవాలా? అంటే సుంకరులు, పాపులు, వాళ్ళు పాపంలో ఉన్నారు, ఈ శాస్త్రులు మాత్రం నీతిమంతులు అని అర్థమా? నేను నీతిమంతులను పిలవరాలేదు, పాపుల్ని పిలవచ్చానంటే అర్థం ఏంటంటే నీతిమంతులు కూడా ఆ రోజు ఉన్నారని అర్థమా? కొంతమంది ఇలాగ భావిస్తారు. యేసుప్రభు ఈ లోకానికి వచ్చేటప్పుడు నీతిమంతులు ఆయన లోకానికి వచ్చేటప్పుడు ఉండి ఉంటే అసలు యేసుప్రభు భూమి మీదకి రావాల్సిన అవసరం ఏముంది? బైబిల్ ఏం చెప్తుంది? ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. రోమపత్రిక 10వ అధ్యాయం మనం చూస్తాం. చదువుతారు ఒకసారి? రోమపత్రిక 10వ అధ్యాయం ఒకసారి తీయండి. సారీ, నేను అధ్యాయం చెప్తాను, ఒక్క నిమిషం. రోమపత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుంచి ఒకసారి చూడండి. ఇందును గురించి వ్రాయబడినది ఏమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడెవడును లేడు, దేవుణ్ణి వెదకువాడెవడును లేడు, అందరును త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారయ్యరు, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేదు, వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసం చేయుదురు, వారి పెదవుల క్రింద విష సర్పముంది, వారి నోట నిండా శపించుటయు పగయు ఉన్నది. ఇంకా చదువుకుంటూ వెళ్తే నీతిమంతుడు ఎవ్వరు లేరని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మరి యేసుప్రభు ఏమన్నాడు అక్కడ? నేను నీతిమంతులను పిలవరాలేదయ్యా, పాపులను పిలవచ్చాను. అంటే మనకేమర్థం అవ్వాలా? అంటే నీతిమంతులు కూడా అప్పటికే ఉన్నాడని అర్థమా? బైబిల్ ఏం చెప్తుంది? ఒక్కడు లేడు అని చెప్తుంది. మరి యేసుప్రభు ఏమంటున్నాడు? నీతిమంతులు నేను పిలవరాలేదు అంటున్నాడు. అంటే ఏమర్థం చేసుకోవాలి మనం? యేసుప్రభు సెటైర్ వేసాడు వాళ్ళ మీద. మీరు నీతిమంతులు అని అనుకుంటున్నారు, నేను మీకు కాదు అన్నాడు. ఎవరైతే నేను పాపిని అని గుర్తిస్తారో, నువ్వు పాపివి అని గుర్తించడం కాదో, నేను పాపిని అని నేను గుర్తిస్తానో, నువ్వు పాపివి అని నువ్వు గుర్తిస్తావో వాళ్ళ కోసం వచ్చా అన్నాడు. సమర్థించుకునే వాళ్ళ కోసం రాలేదు అన్నాడు. నా జీవితం పాపంలో ఉంది అని ఎవరైతే గుర్తిస్తారో వాళ్ళ కోసం వచ్చాను అని అన్నాడు. అర్థమవుతుందా? అందుకనే దేవుడు అక్కడ ఉదాహరణ కూడా చెప్పాడు. రోగులకే డాక్టర్ అన్నాడు. తమ రోగాన్ని ఎవరైతే గుర్తిస్తారో ఆ రోగులు ఎవరి వల్ల నాకు ఈ రోగం పోద్ది అని వెతికి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నా పరిస్థితి ఇలా ఉంది, నేను ఈ రోగం వల్ల చనిపోతానేమో, నన్ను బాగు చేయండి అని వేడుకుంటారు. అప్పుడు ఆ వైద్యుడు తన రోగానికి సంబంధించిన మందేస్తాడు. డాక్టర్ మందెయ్యాలి అంటే ముందు నీ రోగాన్ని గుర్తించాలి. నీ రోగాన్ని గుర్తిస్తే సరిపోద్దా? సరిపోదు. ఎవరి వల్ల ఈ రోగం పోద్దో వెతుకులాడాలి, పరిశోధన చేయాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి. నీ పరిస్థితి అంతా ఆయనకి ఉన్నది ఉన్నట్టుగా నిర్మొహమాటంగా దాపరికం లేకుండా చెప్పుకోవాలి. అప్పుడే నీ రోగం నయమవుద్ది. సమస్య ఏంటి? వీళ్ళు చెప్పుకోవట్లా.
వీళ్ళు తమను తాము సమర్థించుకుంటున్నారు. ఇదిగో వీళ్ళు పాపులు అంటున్నారు. అవునా? లూకా సువార్త 18వ అధ్యాయంలో ఒక వ్యక్తి, ఇలాంటి వ్యక్తి ఉంటాడు. ఆయన ఏమంటాడంటే ప్రార్థన చేస్తుంటాడు. ఏమని తెలుసా? ఇదిగో యేసు ప్రభువా, నేను వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నా అంటున్నాడు. యేసు ప్రభు చెప్తున్నాడు ఆయన తెలియనట్టు, నేను 10వ భాగం ఖచ్చితంగా ఇచ్చేస్తా అంటున్నాడు. 3వ మాట ఏమంటే తెలుసా? ఇదిగో బయట నిలబడుకుని ఏడుస్తున్నాడు చూసా సుంకరి, వాడిలో అంటుండి కాదయ్యా నేను అంటున్నాడు. ఈ భావనే చాలామందికి తన పాపపు స్థితిని గుర్తించని స్థితి ఉంటుంది. అందుకనే చాలామంది నేను చెడ్డ వ్యక్తిని అని ఒప్పుకోరు. ఒకవేళ నీ జీవితం పాపములో ఉంది అని నువ్వు గుర్తించకపోతే నీకు యేసు ప్రభు అవసరం లే అని అర్థం. చాలా డేంజర్ అది. నా జీవితం పాపంలో ఉంది, నా జీవితం అపవిత్రతలో ఉంది, నా జీవితం చీకట్లో ఉంది, నా జీవితం ఆ దేవుడికి దూరంగా ఉంది అని నువ్వు గుర్తించకపోతే నీకు యేసు ప్రభుతో పనిలే. ఇప్పుడు ఈ యేసు ప్రభు ఏమన్నట్టు తెలుసా? ఓ, నీ జీవితం పాపంలో లేదా? అయితే నేను నిన్ను పిలవడానికి రాలా, నాతో నీకేం పని ఉంది అంటున్నాడు. నీ జీవితం పాపంలో ఉందని గుర్తిస్తావా? నీ పాపపు స్థితిని నేను విడిపిస్తానని నమ్ముతావా? నీ పాపపు స్థితిని నా ఎదుట ఒప్పుకుంటావా? అయితే నాతో నీకు పని ఉంది అంటున్నాడు. అర్థమైన సంగతి. నీ జీవితం పాపంలో ఉందని నువ్వు గుర్తించినవా? నీ జీవితం అపవిత్రతలో ఉందని గుర్తించినవా? వాక్యం మీ చేత చదివించిన నేను ఏమని తెలుసా? నీతిమంతుడు ఒక్కడు లేడు, అందరూ త్రోవ తప్పి బొత్తిగా ఏకముగా పనికి మాలిన స్థితిలోనికి వెళ్ళిపోయారు. సువార్తలో అత్యంత కష్టం ఏంటంటే తెలుసా? సువార్తలో అత్యంత కష్టం ఏంటంటే సువార్త వింటున్న వ్యక్తిని నీ జీవితం పాపములో ఉంది అని ఒప్పించడమే అంట. యేసు ప్రభు నిజమైన దేవుడు అని చెప్పడం పెద్ద కష్టం కాదు. యేసు ప్రభువే రక్షకుడు అని చెప్పడం కష్టం కాదు. యేసు ప్రభువే నిత్య జీవానికి మార్గం అని చెప్పడం కష్టం కాదు. యేసు ప్రభు మరలా నీ కోసం రాబోతున్నాడు అని కష్టం కాదు. యేసు ప్రభువే నిజమైన దేవుడు అని చెప్పడం కష్టం కాదు. నీ జీవితం పాపములో ఉంది అని నీ చేత ఒప్పించడం కష్టం. మీకు తెలుసా అండి, జీవితాలు కూడా సాలం. ప్రసంగికుడి జీవితం సరిపోదు, వింటున్న వ్యక్తి జీవితం సరిపోదు. ఏమని తెలుసా? మన పాపపు స్వభావం నువ్వు మంచిదనివే అని చెప్తుంటుంది, నువ్వు మంచోడివే అని చెప్తుంటుంది. ఒకవేళ నువ్వు నేను మంచోళ్ళమే అయితే యేసు ప్రభు ఎందుకు వస్తాడు భూమి మీదకి? రావాల్సిన అవసరం ఉందా? చూడండి, ఒక వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఎప్పుడు వెళ్తాడు? బాగలేనప్పుడు కాదు, బాగలేదని గుర్తించినప్పుడు. నాకింత ముందలా లేని నేను, నాకేదో ఒళ్ళు బాగా వేడెక్కిపోతుంది, ఏమంటారంటే సెగలు వచ్చేస్తుంది, ఒళ్ళు నొప్పులు వచ్చేస్తుంది, కాళ్ళు నొప్పులు వచ్చేస్తుంది, తలనొప్పి వచ్చేస్తుంది, ఆకలి వేయట్లేదు, ఏదేదో అయిపోతుంది నా శరీరంలో అని గుర్తించిన వ్యక్తి ఏం చేస్తాడు తెలుసా? ఓహో, నా శరీరంలో ఏదో అయ్యింది కాబట్టి నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా అని ఆలోచిస్తాడు. అంటే ఏమర్థం చేసుకోవాలి తెలుసా? నా జీవితం పాపములో ఉంది అని గుర్తించిన వ్యక్తి మాత్రమే యేసుక్రీస్తుని వెదుగుతాడు, యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తాడు, తన స్థితి అంతా చెప్పుకొని నన్ను క్షమించి నన్ను కడిగి శుద్ధిని చేయి, నీ బిడ్డగా అంగీకరించు అని తన గోడంతా ఆ దేవుడికి చెప్పుకుంటాడు. అర్థమైందండి? సో చివరిగా ఈ మాట నన్ను చెప్పి ముగించనియండి. యేసుప్రభు చాలా గొప్ప కార్యం జరిగిస్తూ ఉన్నాడు. యేసుప్రభు వచ్చిందే ఆ పని నిమిత్తం. అంటరాని వ్యక్తిని దేవుడు తన పని నిమిత్తం ఆహ్వానించాడు. గొప్ప సంగతి ఏంటంటే ఆ ఉద్యోగస్తుడు తన పని వదిలేసి నిర్మోహమాటంగా వెనక ముందు ఆలోచించకుండా యేసుప్రభు కోసం వచ్చేసాడు. వెంటనే తన తోటి వారు కూడా తన వలె మారాలి, రక్షింపబడాలి అన్న ఉద్దేశంతో వాళ్ళ ఇంట్లో విందుని ఏర్పాటు చేసుకొని తన ఇరుగు పొరుగు వారందరినీ, తనతో పాటు అవహేళన చేయబడుతున్న, అవమానపరచబడుతున్న వారందరినీ ఆ విందుకి ఆహ్వానించుకున్నాడు. యేసుప్రభు వాళ్ళతో మాట్లాడాడు. వాళ్ళందరూ ఆయన్ని వెంబడించారు. మత్తయి చాలా గొప్ప పని చేశాడు. తన స్నేహితులందరినీ ప్రభు యొద్దకు నడిపించాడు. వెంటనే అపవాదకులు అనగా శాస్త్రులు ఉన్నారు. వాళ్ళు ఈయన వాళ్ళతో కూర్చొని అన్నం తింటున్నాడేంటి అని చెప్పి నింద మోపారు, హేళన చేశారు. ఈయన పాపుల స్నేహితుడు, ఈయన తిండిపోతూ, ఈయన తాగుబోతూ, ఈయన వెంబడిస్తున్నారు ఏంటిళ్ళు అని అవహేళన చేశారు. వెంటనే యేసుప్రభు స్పందించాడు. అయ్యా, మీరు నీతిమంతులు అని అనుకుంటున్నారు, నేను పాపుల కోసం వచ్చినోడిని, వాళ్ళతోనే నాకు పని, మీలాంటి నీతిమంతులతో నాకు పనిలే. నువ్వు సమర్థించుకుంటూ ఉండు, ఒకరోజు వస్తుంది నువ్వు నీతిమంతుడువా కాదా అని చెప్పి అప్పుడు తేల్తుంది అని చెప్పి నేను పాపుల్ని పిలవచ్చాను, కానీ మీరు మీలాంటి నీతిమంతులు అని అనుకుంటున్న వారి కోసం నేను రాలేదయ్యా అని చెప్పాడు. ఈరోజు నీవు ఏ జాబితాలో ఉన్నావు?
నేను మంచిదాన్నే అని సమర్థించుకుంటున్నావా? నేను మంచోడినే అని సమర్థించుకుంటున్నావా? అయితే నీకు నాకు యేసు ప్రభుతో ఏ పని లేదు. కాదు, నా జీవితం పాపంలో ఉంది, నా జీవితం అపవిత్రతలో ఉంది, ఇప్పటికీ నా జీవితం అబద్ధంలో కొనసాగుతుంది, అన్యాయంలో కొనసాగుతుంది, అక్రమంలో కొనసాగుతుంది, చెడులో కొనసాగుతుంది. కాబట్టి ఆ రక్షకుడైన యేసు ప్రభు నా జీవితానికి అవసరం అని భావిస్తావా? ఈ రోజైనా దేవునికి మనస్ఫూర్తిగా ప్రార్థన చేయి. తల వంచండి, ప్రార్థన చేయి. దయచేసి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేసుకోండి. అమ్మా, అయ్యా, దయచేసి ప్రతి